వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మనతో పాటు ఆకిల శ్రీలక్ష్మి గారు ఆస్ట్రాలజర్ లలిత ఉపాసకులు ఉన్నారు. మరి ఈ కొత్త సంవత్సరం 12 రాసుల వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు అలాగే వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అమ్మా, మరి ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? మేషరాశిలోకి మనకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదం మేషరాశిలోకి వస్తుంది. అయితే మేషరాశి వాళ్ళకి అధిపతి వచ్చి కుజుడు. మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మామూలుగా ఆదాయ వ్యయాలు కానీ చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 14గా కనబడుతుంది. అంటే ఆదాయం 8 ఉంది, వ్యయం కొంచెం ఎక్కువగా కనబడుతుంది. అంటే ఖర్చులు కాస్త ఉంటాయి కాబట్టి, సంపాదన ఉన్నా కూడా ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి కాస్త వీటిని పొదుపు మార్గాలు వీళ్ళు వెతుక్కుంటూ ఉండాలి అని దీనికి సూచన. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 3. కాబట్టి వీళ్ళని మెచ్చుకునే వాళ్ళు 4 ఉంటే వీళ్ళని తిట్టేవాళ్ళు 3 ఉంటారు. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో గ్రహస్థితిని కానీ చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఇక్కడికి వీళ్ళకి మే 1 నుండి సంవత్సరాంతం వరకు కూడా, అంటే ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి గురువు వీళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అంటే ధనస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ వీళ్ళకి శని భగవానుడు కూడా లాభస్థానంలో సంచారం చేయడం, అలాగే రాహుకేతువులు సంవత్సరం అంతా కూడా వ్యయ షష్టమ స్థానాల్లో వీళ్ళకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళకి ఈ సంవత్సరం ప్లస్ పాయింట్ ఇంకోటి ఏంటయ్యా అంటే వీళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం. మేషరాశి వాళ్ళకి అంటే ద్వితీయ స్థానం అంటే ధనస్థానం, వాక్స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు. కాబట్టి సహజంగా ఎప్పుడైతే ఈ యొక్క ద్వితీయ స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడో ధనప్రాప్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళకి కుటుంబ వృద్ధి, అలాగే స్త్రీలకైతే మాత్రం కాస్త అనుకూలమైన వాతావరణం ఉండడం, ప్రతి దాంట్లోనూ కూడా వీళ్ళకి ఒక ఐడెంటిటీ ఉండడం, గుర్తింపు లభించడం, వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, లేకపోతే వీళ్ళకి వ్యక్తిగతంగా గతంలో ఎవరి వల్లైనా కొద్దిగా ఇబ్బందులు పడి ఉంటే ఆ ఇబ్బందులు తొడిగి వీళ్ళకంటూ ఒక మంచి గుర్తింపు, రాణింపు రావడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి కనపడుతూ ఉంటాయి. అలాగే గురువు వీళ్ళకి జన్మలో ఇప్పుడు ఇంతకు ముందున్న సంవత్సరం అంతా జన్మలో ఉన్నాడు కాబట్టి కొంత ధనాన్ని నష్టపోవడం కానీ, లేకపోతే ఏదైనా ధనాన్ని అనుకోకుండా కోల్పోవడం కానీ ఇలాంటివి జరిగి ఉంటే, లేకపోతే ఎవరికైనా అప్పిచ్చినవి ఇవ్వకపోయినా ఇలాంటి వాటి వల్ల ఏవైతే ఇబ్బంది పడ్డారో అవంతా కూడా ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం కంటే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కాస్త అధికంగా కాస్త లాభాలు, విలువలు పెరగడం అనేది ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా శుభ కార్యక్రమాలు చేయడం, సంపద పెరగడం, ఉద్యోగస్తులు గత కొంతకాలంగా కాస్త శ్రమింపజేస్తూ సరి అయిన వేతనం దొరక్కపోయినా కూడా ఈ సంవత్సరం వాళ్ళకి తగిన గుర్తింపు, వేతనాలు లభించడం అనేది ఈ గురువు మార్పు వల్ల మేషరాశి వాళ్ళకి జరుగుతుంది. అయితే ఇంకొకటి ఏమిటి అంటే ఏకాదశ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం. అయితే ఇది చాలా అనుకూలమైన సంచారం. ఎందుకంటే పాపగ్రహాలు 3, 6, 11 స్థానాల్లో ఎక్కువ శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి ఈ శని భగవానుడు వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా లాభస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే గత సంవత్సరం ఎవరైనా వ్యాపారపరంగా లాభాలు పొందలేకపోయినా, కాస్త ఏదో చిన్న చితకా నడిచేయి అని అనుకున్నా కూడా అలాంటి వాళ్ళందరికీ కూడా ఇటు గురుబలము పెరుగుతోంది, ఇటు శని భగవానుడి యొక్క బలము కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి కాస్త వీళ్ళకి ఏదైనా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏవైనా కొన్ని ఇష్యూస్ ఏమైనా ఉంటాయి కొంతమందికి కోర్టు పరంగా, వాటి పరంగా ఎంతో కాలంగా ఏవో ఒక సమస్య తీరలేకపోవడం, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆ సమస్యలు తీరడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల విషయాల్లో కాస్త అన్యోన్యత ఏర్పడడం, సంతాన విషయాలు వాటి పరంగా, ఆరోగ్యపరంగాను, ఇంట్లో కుటుంబ సభ్యుల పరంగా, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి తగ్గుముఖం పట్టడం, కాస్త సంతోషంగా ఆ కాలాన్ని గడపడం, ఇలాంటివన్నీ కూడా కాస్త వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. అలాగే విదేశాలలో ఎవరైనా ఉంటున్న వాళ్ళకు కూడా కాస్త కొంచెం ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఇక్కడ ఈ షష్టమ స్థానంలో కూడా మేషరాశి వాళ్ళకి కేతు యొక్క సంచారం కూడా శుభ ఫలితాలనే ఇవ్వడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే ఇక్కడ ఏవైతే అంటే వాళ్ళ సంతానపరంగా కావచ్చు, లేదా భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, వాళ్ళ ద్వారా ధన లాభాలు, వీళ్ళు ఏవైతే పనులు అనుకుంటున్నారో, అంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు, మా పిల్లలు చదివితే బాగుండు,
ఈ రూట్లో వెళ్తే బాగుండు అని అనుకుంటారు కదా. సో వీళ్ళకు అనుగుణంగా వాళ్ళ పిల్లల యొక్క ప్రవర్తన కూడా ఉండడం ఇదంతా కూడా ఉంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నప్పుడు శని భగవానుడు రాజకీయాలకు ఎక్కువ సంబంధించిన వాడు. అంటే ఈయన రాజకీయాలకు సంబంధించిన గ్రహం కూడా. కాబట్టి ఎవరైతే కొత్తగా రాజకీయ పార్టీలు పెట్టుకోవడం, లేదా పొత్తులు ఏమైనా పెట్టుకోవడం, లేకపోతే రాజకీయ పరంగా ఎదగాలనుకుంటూ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో, అంటే వీళ్ళపై ఎవరైతే రాజకీయ పరంగా ఎదురు నిలబడి ఉంటున్నారో వాళ్ళని వాళ్ళ ద్వారా వీళ్ళకి ఎటువంటి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. వీళ్ళు కూడా హాయిగా వాళ్ళ గెలుపు వైపుకి వీళ్ళ ప్రయాణం అనేది ఖచ్చితంగా ఉండబోతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా స్వయం వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త అనుకూలమైన సమయంగా ఇక్కడ మనం చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ఉద్యోగుల విషయాల్లో కూడా ముందంజలు వేస్తూ ఉంటారు. అంటే గతంలో ఏవైనా కాస్త ఉద్యోగాలు రాకపోయినా, లేదా ఆశించిన ఉద్యోగాలు రాకపోయినా అవన్నీ కూడా బాగుండడం, భాగస్వామి వ్యాపారము, వ్యాపార అభివృద్ధి అన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది వస్తుంది. అలాగే వ్యాపార పరంగా కూడా నూతన పరిచయాలు, అంటే వ్యాపారంలో నూతన పరిచయాలతో పాటుగా వ్యాపార విస్తరణ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉండడం మేషరాశి వాళ్ళకి కనబడుతోంది. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి పోటీ పరీక్షల్లో వాటిలో మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళు మధ్య మధ్యలో ఏదైనా దూర ప్రయాణాలకు కానీ, ఇతర దేశాలకు కానీ ప్రయాణాలు చేయడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ వీళ్ళకి కనబడుతూ ఉంటాయి. అయితే ఎందుకంటే వ్యయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి, షష్టమ స్థానంలో కేతు సంచారం అనేది నడుస్తుంది కాబట్టి కొంచెం చిన్న చిన్న ఏవైనా మధ్యలో డిస్టర్బెన్సెస్, ప్రయాణాల్లో అలసటలు, దూర ప్రయాణాల్లో వచ్చినా కూడా ఈ గురుశనుల యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంది కాబట్టి వీళ్ళకి ఎక్కువగా అనుకూలమైన వాతావరణమే ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉండబోతోంది. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు వాళ్ళు అనుకున్న పనులు సాధించడమే దృష్టి పెట్టి ఎక్కువగా, అంటే అనుకున్న వాటిల్లో వాళ్ళకి ఇప్పుడు ఒక 10 పనులు అనుకుంటే కనీసం వాళ్ళకి ఒక 8 పనులు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న విధంగా జరిగే అవకాశము, అలాగే కార్యసిద్ధి, ధనయోగము ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు, మంచి ఉత్తీర్ణత ఇలాంటివి కూడా వీళ్ళకి ఇక్కడ కనబడుతున్నాయి. అలాగే చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనూ, సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మంచి అనుకూలత అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. కాబట్టి కొంత మధ్యలో గురువు వక్రీకరణ, ఎప్పుడైతే ఈ సంవత్సరంలో కూడా గురువు వక్రీకరణ అనేది ఉంది, ఆ గురువు వక్రీకరించినప్పుడు మాత్రం కాస్త ఈ యొక్క ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించుకుంటే మిగతా అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంది. వీళ్ళు ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు దుర్గా ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం ఈ యొక్క రాశి వాళ్ళు. ఎందుకంటే వ్యయస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి దుర్గా ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం. అలాగే వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు, అంటే గురువు కూడా ద్వితీయంలోనే ఉన్నాడు, ధనస్థానంలో ఉన్నాడు, మధ్యలో వక్రీకరిస్తాడు కాబట్టి గురుచరిత్ర పారాయణ ప్రతి నిత్యము రోజుకొక అధ్యాయమైనా సరే చదువుకుంటూ ఉండడం. ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఓం దుమ్ దుర్గాయే నమః అనే నామాన్ని కనీసం 11 సార్లు అయినా సరే జపం చేసుకుని బయటికి వెళ్ళడం ద్వారా వీళ్ళు ఏవైతే పనులు అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా సాగడం అనేది జరుగుతుంది. అమ్మ, మరి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా? వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశికి రాశాధిపతి వచ్చి శుక్రుడు. అయితే ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు మనకి ఆదాయం వీళ్ళకి 2, వ్యయం 8గా కనబడుతోంది. అంటే వీళ్ళకి కూడా కొంచెం ఆదాయం తక్కువగాను, ఖర్చు అనేది కాస్త కనబడుతోంది. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 3. అంటే వీళ్ళకి గౌరవ ప్రతిష్టలు మాత్రం తప్పనిసరిగా ఎక్కువగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది. అయితే ఈ సంవత్సరం అంటే మెయిన్గా గ్రహాల యొక్క స్థితిని కానీ మనం చూసుకుంటే వీళ్ళకి మే 1వ తారీఖు నుండి సంవత్సరాంతం వరకు కూడా వీళ్ళకి జన్మలోనే ఈ యొక్క గురువు యొక్క సంచారం అనేది జరుగుతోంది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు దశమ స్థానంలో, అంటే రాజ్యస్థానంలో సంచారం చేయడం, రాహుకేతులు ఇద్దరూ కూడా వీళ్ళకి సంవత్సరాంతం వరకు కూడా పంచమ లాభస్థానాల్లో, అంటే ఏకాదశ పంచమ స్థానాల్లో ఈ యొక్క సువర్ణమూర్తులుగా వీళ్ళు సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే
ఇక్కడ ఎప్పుడైతే రాహు లాభస్థానంలో ఉండడం వల్ల, ఇందాక మనం అంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం, లాభస్థానంలో పాపగ్రహాలు ఉంటే శుభ ఫలితాలను ఇస్తాయని. అందుకనే రాహు లాభస్థానంలో ఉండడం వల్ల వృషభ రాశిలో ఉన్న అన్ని రంగాల వారికి కూడా విజయం లాభదాయకంగానూ ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా వీళ్ళకి వృద్ధి అనేది తప్పకుండా వీళ్ళకి కనబడుతోంది. అలాగే ఇక్కడ ధనలాభం కూడా ఇక్కడ వీళ్ళకి ఎక్కువగా ఉంది. అయితే మరి దీంతో పాటుగా కర్మస్థానమైన దశమస్థానం ఇక్కడ లో శని ఉన్నాడు కాబట్టి, అందులో ఇక్కడ ఈ దశమ స్థానంలో శని ఎప్పుడైతే ఉన్నాడో కర్మకారకుడైన శని ఇక్కడ ఏం చేస్తాడు అంటే ఎక్కువగా శ్రమింపజేస్తాడు. శ్రమింపజేసి దానికి తగ్గ ఫలితాన్ని, కృషికి తగ్గ ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి గురువు మొత్తం అంతా కూడా జన్మలో సంచారం చేయడం వల్ల ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రతిదాన్ని కూడా నూతనంగా ప్రారంభించడము, అలాగే ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే వీళ్ళు వ్యక్తిగత జాతకాల్లో కానీ చూసుకుంటే కొన్ని మంచి మంచి అవకాశాలు, ఎదుగుదలకి మంచి మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైనా కొత్త రకాల పంటలు వేసినా కూడా వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సర ప్రారంభంలో ఇక్కడ వీళ్ళకి కానీ చూసుకుంటే వ్యయస్థానంలో ఉన్నాడు ఈ యొక్క గురువు. అలాంటి గురువు కొంత సంవత్సరంలో అంటే మనకి ఈ క్రోధినామ సంవత్సరం కొంత అయిన తర్వాత వీళ్ళకి జన్మలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏం చేస్తాడు అంటే ప్రారంభంలో కూడా శుభమూలకమైన ఖర్చులు చేయించడం అనేది ఇక్కడ కనబడుతుంది. తర్వాత జన్మరాశి యందు సంచారం వల్ల ఎప్పుడు కాస్త బుద్ధి చాంచల్యం, స్థానచలనము, అలాగే ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశము, తరచూ కాస్త ఈ నరాలకి సంబంధించిన ఇబ్బందులు, నొప్పులు, అధికంగా శ్రమ ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి గురువుకి సంబంధించిన ఏదైనా స్తోత్రాన్ని కానీ పారాయణని కానీ ఆయనకి సంబంధించిన ఏదైనా ఒక మనకి శాంతి కార్యక్రమాన్ని, అంటే ఇప్పుడు సహజంగా అందరూ అన్నీ చేసుకోలేరు కాబట్టి ప్రతి గురువారము కూడా శనగలు నానబెట్టి ఆ నానబెట్టిన శనగల్లో చిటికెడు పసుపు వేసి మర్నాడు ఉదయము కానీ సాయంకాలం కానీ ఆ రోజు గురువారం లోపు కాస్త గోవుకు తినిపించడం ద్వారా ఈ గురుబలం అనేది పెరగడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ తలనొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి దీంతో పాటుగా కాస్త వీళ్ళు ఆదిత్య పారాయణ కూడా చేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఈ వ్యవసాయదారులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కలిసి వస్తుంది. ముఖ్యంగా రైసు మిల్లులు అలాంటివి ఉంటాయి కదా, ఈ ధాన్యానికి సంబంధించిన కారాగారాలు, మిల్లులు, అవి ఎక్కువగా ఈ సంవత్సరం వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ చేనేత పని వాళ్ళకి మాత్రం సామాన్యంగా ఉండడం అనేది జరుగుతోంది. ముఖ్యంగా సినీ అలాగే ఈ గాయకులు, నాటక రంగము, కళారంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈ పనిముట్లు తయారు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, వాళ్ళు చేసేవాళ్ళకి కానీ లేదా ఈ ఇనమ పనిముట్లు తయారు చేసేవాళ్ళు వాళ్ళకి మాత్రం ఆశించిన కొద్దిగా అంటే వాళ్ళు ఏవైతే పనులు చేస్తున్నారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి రాజ్యస్థానంలో అంటే దశమస్థానంలో శని సంచారం వల్ల కొంత అంటే అనుకున్నంత ఫలితాలు మాత్రం ఇక్కడ ఉండవు. చేసే వృత్తి ఉద్యోగాల్లో కొంత ఇబ్బందికరమైన ఉంటాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా వృత్తిపరంగా నష్టము, అలాగే కొద్దిగా దోషప్రదంగా కూడా చెప్పచ్చు శని ఇక్కడ దశమంలో ఉండడం వల్ల. అలాగే ఏదైతే పనిని చేస్తారో, కర్మభ్రష్టత అంటే ఏదైనా పనిని చేస్తున్నారో ఆ పనులు సరిగ్గా పూర్తి అవ్వకపోవడం, అంటే అక్కర్లేని పనులు చేస్తూ ఉండడం, ఇలాంటివి కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాగే కాస్త అప్పుడప్పుడు తప్పు పనులు మార్గాల్లోకి వెళ్ళడము, ఆలోచనలు రావడము, తద్వారా కీర్తిభంగం అవ్వడము, ఉద్యోగమందు బాధలు, కాస్త ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా శని దశమ స్థానంలో ఉండడం వల్ల ఇస్తాడు. అలాగే ఏకాదశ స్థానంలో రాహు మాత్రం ఇక్కడ మరియు తృతీయ స్థానమందు వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ రాహు స్థానము ఇక్కడ లాభంలో ఉండడము, అలాగే పంచమ స్థానంలో కేతు ఉండడము, ఇవన్నీ కూడా కాస్త కొంచెం ఇబ్బందికరం. అంటే లాభంలో రాహు ఉండడం వల్ల శుభ ఫలితాలని, లాభాలని, ధనాన్ని ఇస్తున్నా కూడా
పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల సంతానపరమైన ఖర్చులు, సంతానపరంగా ఇబ్బందులు ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ ఎవరైతే అన్ని రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాణించే విధంగా వాళ్ళ అవకాశాలు వెతుక్కోవడం అనేది జరుగుతుంది. వచ్చినా కూడా కొన్ని అంటే ఏదైనా వచ్చిన అవకాశాన్ని కొద్దిగా సఫలీకృతం చేసుకోవడం అనేది వీళ్ళకి తెలియదు అనమాట. దానివల్ల కాస్త ఎదగడానికి కొద్దిగా టైం పట్టే అవకాశం అనేది కనపడుతోంది. అలాగే ఇక్కడ అన్ని రంగాల వాళ్ళకి కూడా కాస్త శ్రమ అనేది అధికంగా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఇంట్లో సోదరుల వల్ల కావచ్చు, సోదరుల వల్ల కావచ్చు, ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలాగే వాళ్ళ వల్ల కాస్త మానసిక ప్రశాంతత, అంటే కొంతమంది ఇళ్లలో చూడండి ఏదైనా డబ్బు విషయంలో కావచ్చు, బంగారం విషయంలో కావచ్చు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు అందరూ. అలాగే ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉండడం, అలాగే ఇక్కడ అక్కర్లేని సమాజపరంగా చూసుకున్నప్పుడు అక్కర్లేని పిచ్చి అలవాట్లు నేర్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఎవరైతే ఈ హోటల్స్ అలాంటి నిర్వహణ చేస్తున్నారో వాళ్ళకి, రైస్ మిల్లుల వాళ్ళకి, ముఖ్యంగా కాంట్రాక్ట్ చేస్తున్న వాళ్ళకి, అంటే ఈ మన ఈ వాటిని ఏమంటారు వెంచర్లు అవి వేస్తూ ఉంటారు కదా, రియల్ ఎస్టేట్, అలాంటి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం, వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కలిసి రావడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే చిన్న చిన్న బయట తెలియని నూతన వ్యక్తుల పరిచయాల వల్ల కావచ్చు, ఆల్రెడీ ఉన్న వ్యక్తుల పరిచయాల వల్ల కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం ఉండడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త ఆలస్యం అవుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు కానీ చూసుకుంటే లక్ష్మీ గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, అలాగే దత్త ఆరాధన, దత్త చరిత్ర పారాయణ కానీ, లేదా గాణుగాపూర్ ఏదైనా దత్తక్షేత్ర దర్శనం కానీ, ఏమండి మరి మాకు అవి రావు, మేమంత చేసుకోలేము, కనీసం దక్షిణామూర్తినైనా సరే, ఎందుకంటే ఆయన కూడా గురువుతోనే సమానం కాబట్టి గురుబలం పెరగడానికి దక్షిణామూర్తి ఆరాధన కానీ, దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ పారాయణ చేయడం ద్వారా ఈ వృషభ రాశి వాళ్ళకి 2024-25 సంబంధించి శ్రీ క్రోధినామ సంవత్సరంలో వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరించే అవకాశం అనేది ఉంటుందమ్మా. అమ్మ, మరి ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? మిథున రాశికి రాసాధిపతి వచ్చి బుధుడు. మిథున రాశిలోకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3-4 పాదాలు మనకి మిథున రాశిలోకి వస్తాయి. అయితే మిథున రాశి వాళ్ళకి కానీ ఈ సంవత్సరం అంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు కానీ చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, అంటే ఖర్చులు అలాగే మనకి ఆదాయం 2 సమానంగానే కనబడుతోంది. రాజ్యపూజ్యం 3, అవమానం 6. కాబట్టి ఏంటంటే వీళ్ళు బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ జాగ్రత్తగా మాట్లాడడం అనేది సరిగ్గా లేకపోయినా, లేకపోతే కమ్యూనికేషన్స్ విషయాలు ఒకళ్ళొకళ్ళు చేర్చుకునేటప్పుడు సరిగ్గా లేకపోయినా కూడా కాస్త ఇబ్బంది పడడం, లేదా అవమానాలు కాస్త ఎక్కువ ఎదుర్కోవడం అనేది ఇక్కడ వీళ్ళకి జరుగుతుంది. అంటే నచ్చకపోవచ్చు జనాలు, వీళ్ళు చేసే పనులు కొంతమందికి నచ్చకపోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం మే 1 నుండి వరకు కూడా గురువు ఇప్పటి వరకు వీళ్ళకి గత సంవత్సరం అంతా కూడా లాభంలో ఉన్నాడు. లాభంలో ఉన్న గురువు ఇప్పుడు వ్యయ స్థానంలో సంచారం చేయడం, అలాగే శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానంలో అంటే నవమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే రాహుకేతువులు సంవత్సరం ఆరంభం నుండి కూడా వీళ్ళకి దశమ చతుర్థ స్థానాల యందు, అంటే ఈ వీళ్ళకి చతుర్థంలో కేతువు అలాగే దశమంలో రాహు ఉండడం అనేది జరుగుతోంది. అయితే వీళ్ళు ఎక్కువగా శుభకార్యక్రమాలకి ధనాన్ని వెచ్చించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా అంటే క్రితం సంవత్సరం వీళ్ళకి లాభంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఆ గురువు వల్ల సంపాదించుకున్న ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం అంతా కూడా ఈ సంవత్సరం శుభ కార్యక్రమాల రూపంలో కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాల రూపంలో కానీ ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కాస్త ఒక్కోసారి వీళ్ళు చేసే పనుల వల్ల లేకపోతే వీళ్ళు అక్కలేని విషయాల్లో కలవ చేసుకోవడం వల్ల ఇతరుల వల్ల కొంత అవమానం పడడం, లేదా ఇతరులు కొంత వీళ్ళని నిందించడం, ఇలాంటి అవకాశాలు ఎక్కువగా వీళ్ళకి కనబడుతున్నాయి. కాబట్టి ఒక్కోసారి ఏమనుకుంటున్నారంటే అబ్బా ప్రశాంతంగా ఉంటే బాగుండు, ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అనే మనస్తత్వం అనేది ఉంటుంది. అలాగే సంఘంలో కూడా కాస్త గౌరవం అనేది పొందుతారు. అలాగే వీళ్ళకి ఈ యొక్క దశమంలో
ఈ ఈ యొక్క రాహు యొక్క సంచారము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు సంపాదించిన డబ్బుల వల్ల ఎవరైనా విదేశాల్లో ఉంటే మాత్రం ఆ విదేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇల్లు కానీ భూములు కానీ కొనుక్కునే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. అలాగే విదేశాల్లో ఎవరైతే స్థిరపడాలనుకుంటున్నారో వాటి కోసం ప్రయత్నాలు చేయడము, అలాగే ఇంటి యందు శుభ కార్యక్రమాలు చేయడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇలాంటివి ఉండడం వల్ల వీళ్ళకి ఆదాయం మించిన ఖర్చులు కూడా వీళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి కనబడుతుంది. వ్యాపారస్తుల వారు వ్యాపారాలు చేసే వాళ్ళకి కొంచెం లాభాలు అవన్నీ కూడా అప్ అండ్ డౌన్స్గా ఉంటాయి. ఒక్కోసారి అనుకున్నంత లాభాలు రాకపోవడం వల్ల కొంచెం టెన్షన్స్ కూడా పడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇంట్లో శుభ కార్యక్రమాలు ఎక్కువగా చేయడం ద్వారా ఖర్చులు అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే మిథున రాశి వారికి యొక్క మనం చూసుకుంటే గురువు ఏ స్థానంలో ఉన్నా కూడా సంవత్సరం మధ్యలో కాస్త ఈయన వక్రీకరించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో ఈయన వ్యయ రాశిలో వక్రీకరించడం అంటే వ్యయరాశి సంచారం వల్ల అంటే ఈయన వచ్చి వక్రీకరించడం వల్ల కాస్త ఎవరైతే ఈ జ్ఞానాన్ని సముపాదించుకోవాలనుకున్నారో లేదా ఎవరైతే పిహెచ్డీలు అలాంటి పెద్ద పెద్ద చదువులు చదవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కావాల్సిన ఎక్కడైతే మెటీరియల్ దొరుకుతుంది ఏంటి ప్రతిదీ వాళ్ళు ఆ యొక్క స్థాయిని చేరడానికి కష్టపడడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా వీళ్ళకి సఫలీకృతం అవ్వడం, ఎవరైనా నూతనంగా ఈ పరిశోధనలు అవి చేసే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా మంచి రాణింపు రావడము, ఇలాంటివన్నీ కూడా వ్యక్తిగతంగా గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వ్యాపారవేత్తలకు కూడా మంచి అవకాశాలు, ఆదాయ మార్గాలు, అలాగే వ్యాపార విస్తరణకి ఏవైతే చేస్తే మంచి ఉంటాయో అవన్నీ కూడా కనబడతాయి. అలాగే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కిరాణా, ఫ్యాన్సీ ఏవైతే చేస్తున్నారో వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ మంచి లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా ఉన్నత చదువుకోవడం, రాజకీయ నాయకులకు మాత్రం కాస్త నిరాశ ఇలాంటివి. అలాగే ముఖ్యంగా డబ్బు పరంగా ఎవరైతే సంస్థల్లో పనిచేస్తున్నారో ఆ యజమానులకు సామాన్యమైన ఫలితాలు కలగడం అనేది జరుగుతుంది. అలాగే శని ఇక్కడ వీళ్ళకి ఏమయ్యాడు మళ్ళీ భాగ్యస్థానంలో సంచారం అంటే నవమ స్థానంలో సంచారం చేయడం వల్ల కాస్త చిన్న చిన్న ఒడిదుడుకులు, అనుకోకుండా వచ్చే ఇబ్బందులు ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే ఎక్కువగా వీళ్ళకి వ్యక్తిగత జాతకం మీద కానీ లేకపోతే అప్పుడు వీళ్ళు ఉండే కర్మ ప్రారంభం వల్ల కానీ కొంత వీటి నుండి అదృష్టపరంగా తప్పించుకునే అవకాశం అనేది కనపడుతోంది. అయితే ఇక్కడ వీళ్ళు ఈ మిథున రాశి వాళ్ళకి ఏంటంటే కొంత నిరుత్సాహం అనేది కనపడుతుంది. అంటే వీళ్ళకి ఇప్పుడు గురుబలం తగ్గిపోయింది, గురుబలం లేదు. సో కాబట్టి ఇక్కడ శని కూడా అంత పెద్ద ఫలితాన్ని శుభ ఫలితాన్ని ఇవ్వడు. చతుర్థ స్థానంలో కేతువు ఉన్నాడు. సో ఇన్ని రకాల కొంత ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా అంటే తల్లి ఆరోగ్య విషయాల్లో వాటిల్లో వాహనాలు నడిపేటప్పుడు ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన అంటే ఇప్పుడు మనం చేసుకునే శనివారాల నియమాలు పాటించడం కానీ, ఎలాంటి హనుమాన్ చాలీసా పారాయణ కానీ, శనివారాల నియమాలతో ఉండడం కానీ ఏవైనా కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ శని కూడా భాగ్యస్థానంలో సంచారం చేయడం వల్ల కొంత ప్రతికూల ఫలితాలు కొంత ఉన్నా కూడా వాటితో కన్నా ఎక్కువగా అంటే అనుకూల ఫలితాలు ఉన్నా కూడా ప్రతికూల ఫలితాలు కూడా ఇక్కడ ఎక్కువగా కనపడడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేస్తున్నారో భూములు కొనుగోలు, అమ్మకాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెమ్మదిగా ఆర్థిక పరంగా వీళ్ళు కాస్త ముందడుగులు వేయడం అనేది ఇక్కడ కనబడుతోంది. అలాగే ఎవరైతే విద్యలో ఉన్నారో ఆ విద్యను నేర్చుకునే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కానీ చూసుకుంటే ఇతరులు ఎక్కువగా గుర్తింపు లభించడము, అలాగే ఉద్యోగాల్లో వాటిల్లో స్థానచలనాలు, మనం అసలు ఇక్కడి నుంచి మేము ఇంకో చోటకి వెళ్ళకూడదండి అని కోరుకున్న వాళ్ళకు కూడా వేరే చోట్లకి వీళ్ళకి ట్రాన్స్ఫర్లు అయిపోవడం ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి కనబడుతున్నాయమ్మా. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఈ వృషభ రాశి వారు ప్రతి రోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం, మీ పిల్లలు చదువుకునే గదిలు ఏవైనా ఉంటే ఆ చదువుకునే గదిలో దక్షిణామూర్తి ఫోటోని పెట్టడం, ఆరాధన చేయడం, అలాగే గురువులను ఆరాధన చేయడం, లేకపోతే రమణ మహర్షిదో లేకపోతే ఎవరిదైనా సరే అవైనా అంటే మామూలు మనం గురువులుగా భావించే వాళ్ళందరినీ కూడా ఆరాధన అనేది చక్కగా చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు దుర్గా పారాయణ అంటే దుర్గా కవచాన్ని చేయడం,
మాకు ఇంట్లో అలాంటివి ఏమీ కుదరవండి అనుకున్నప్పుడు కనీసం వీడు ఒక 2-3 నెలల తర్వాత అయినా సరే ఇంట్లో చండీ పారాయణ హోమం చేయించుకోవడం ద్వారా ప్రతికూల ఫలితాలు లభించడం అనేది జరుగుతుందమ్మా. అమ్మ, మరి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశికి రాశాధిపతి వచ్చి చంద్రుడు. కర్కాటక రాశిలోకి మనం చూసుకున్నప్పుడు పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి. అయితే కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో వీళ్ళకి ఈ ఆదాయ వ్యయాలు కానీ చూసుకుంటే ఆదాయం 14, వ్యయం 2. అంటే వీళ్ళ సంపాదన బాగుంటుంది, వ్యయం తక్కువగా ఉంటుంది. అలాగే రాజ్యపూజ్యం 6, అవమానం 6. అంటే వీళ్ళని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు లేదా వీళ్ళని ద్వేషించే వాళ్ళు కూడా వీళ్ళకి సమానంగానే ఉంటారు. అయితే ఈ రాశి వాళ్ళకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో కానీ చూసుకున్నప్పుడు మే 1 నుంచి కూడా గురువు మారుతున్నాడు వీళ్ళకి. ఇప్పటి వరకు గురువు దశమంలో ఉండి వృత్తిపరంగా కానీ లేదా వీళ్ళకి ఏదైనా వృత్తి ఉద్యోగ పరంగా ఏవైనా ఇబ్బందులు పెట్టడం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తొలగి ఈయన లాభస్థానంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే శని భగవానుడు కూడా అష్టమ స్థానం ముందు ఉన్నాడు. అంటే వీళ్ళకి అష్టమ శని అనేది నడుస్తోంది. వీళ్ళకి గత సంవత్సరం కూడా సంవత్సరంలో కూడా వీళ్ళకి అష్టమ శని నడవడం అదే కంటిన్యూ అవుతుంది. అలాగే రాహు కేతువులు కూడా సంవత్సరం అంతా కూడా వీళ్ళకి చూసుకుంటే తృతీయ భాగ్యస్థానాల్లో సంచారం చేస్తున్నారు. అంటే ఇక్కడ రాహు వచ్చి వీళ్ళకి 9వ స్థానంలోను, తృతీయ స్థానంలో కేతువు సంచారము ఇక్కడ వీళ్ళకి నడుస్తోంది. అయితే ఇక్కడ గౌరవం, ఇవి సమాజపరంగా కీర్తి గౌరవ ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరగడం అనేది జరుగుతుంది. అలాగే సంతానపరంగా వీళ్ళకి కుటుంబ పరంగా కూడా మంచి మద్దతు లభించడం ఇలాంటివి కూడా వీళ్ళకి లభిస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళు ఏవైతే కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నారో వ్యాపారపరంగా ఆదాయపరంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు విజయం సాధించడం, వ్యాపార రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే ఈ యొక్క మే నెల నుండి కూడా ఈ ఎవరైతే గురువు ఉన్నాడో గురువు మార్పు చెందుతున్నాడు, అంటే దశమం నుండి లాభంలోకి ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో ఆ మార్పు స్థానం అవ్వడం వల్ల కాస్త వీళ్ళకి ఈ సమయం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే లాభస్థానంలో గురువు సంచారం చేస్తున్నప్పుడు అసలు ఇవి అవి ఇవ్వడానికి అంటూ ఏమి ఉండదు, ప్రతి దాంట్లోనూ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది ఉంటుంది. అలాగే లాభస్థానం ముందు గురువు వల్ల కాస్త సుఖ సంతోషాలు, అంటే గతంలో ఏవైనా కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటే, అంటే ఏవైనా ఒక వస్తువు కొనుక్కుందామన్నా ఏదైనా కాస్త కొంచెం లగ్జరీగా ఉందామన్నా అలాంటి వాటికి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటికి కాస్త ఈ సంవత్సరం వాటి నుండి అలాంటి ఇబ్బందుల నుండి బయటపడడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఏదైతే గత సంవత్సరం అంతా కూడా కాస్త ఇబ్బంది పడ్డారో ఆ సంవత్సరంలో ఏవైతే వాళ్ళు పొందాలనుకున్న కీర్తి ప్రతిష్టలు పొందలేదో అవన్నీ కూడా ఈ సంవత్సరం గౌరవ మర్యాదలు అనేవి సన్మానాలు పొందుతాయి. అలాగే ఆదాయం లేని వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలకు ఉపాధి కల్పన ఇలాంటివన్నీ కూడా కనపడతాయి. అలాగే వ్యాపారాలు కూడా ముందు అంజు వేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. అలాగే ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వివాహం అయ్యే శుభయోగం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే ఇక్కడ సాధారణంగా కూడా ఈ యొక్క గురువు ఎప్పుడైతే లాభస్థానంలోకి వచ్చారో మనకి ఎలా ఉంటుంది అంటే ఇతరుల యందు కొంచెం ప్రతిదానికి కూడా అయ్యో అవునా వాళ్ళకి అలా జరిగిందా అని ఒక రకంగా మనం మెల్ట్ అయిపోవడం అనేది ఉంటుంది. అలాగే ఎవరైతే మిత్రులు ఉన్నారో బంధువులు మిత్రుల్ని కలుసుకుంటారో ఇష్టాగోష్ఠులు జరుపుతారు, మీకు నచ్చినట్టుగా కాలాన్ని గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మీ చుట్టూ కూడా ఇదివరకు మిమ్మల్ని ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా మళ్ళీ నెమ్మదిగా మీ దగ్గరికి చేరడం అనేది ఇక్కడ జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి. అదే ఈ మొత్తం అన్ని విధాలుగా కూడా వీళ్ళకి బంధువుల కన్నా ఎక్కువగా స్నేహితులు వీళ్ళకి ఉపయోగపడడం అనేది వీళ్ళకి జరుగుతుంది. అలాగే మరి ఇక్కడ గురువు మారడం వల్ల ఇంత లాభం ఉన్నా ఇక్కడ చిన్న మైనస్ పాయింట్ ఏం కనపడుతుందంటే వీళ్ళకి ఈ యొక్క కర్కాటక రాశి అష్టమ స్థానం నందు శని సంచారం అనేది కనబడుతుంది. కాబట్టి మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. అంటే ప్రతిదీ కూడా ఏ పని చేస్తున్నా కూడా స్వయం కృషితోనే వీళ్ళు వెళ్ళడం, అంటే ఎవరో తెచ్చిన దాన్ని బట్టి వెళ్ళడం అనేది చాలా
కష్టంగా ఉంటుంది. అలాగే ఎప్పుడైతే శని భగవాన్ అందరూ భయపడతారు అనుకుంటారు, కానీ మనలో ఏదైతే టాలెంట్ ఉందో, సృజనాత్మక శక్తి ఏదైతే ఉందో దాన్ని బయటపెట్టడం అనేది జరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులు, న్యాయవాదులకు వీళ్ళందరూ కూడా ప్రభుత్వపరమైన ఏవైతే ఉన్నాయో అవి అన్యాయంగా ఉండే ఏవైతే పనులు వాటికి సంబంధించిన అవన్నీ కూడా ఛేదించడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా రాజకీయ పరంగా కానీ చూస్తే ఎవరైతే ఈ కర్కాటక రాశిలో ఉన్నారో రాజకీయ పరంగా మంచి విజయం సాధించడం అనేది మాత్రం ఈ కర్కాటక రాశి వాళ్ళకి జరుగుతుంది. అలాగే ఇంకా మనకి భాగ్యస్థానం మందు యొక్క రాహు యొక్క సంచారం వలన శారీరకమైన ఇబ్బందులు అనేవి కాస్త ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త దైవారాధన, దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే అన్నీ కూడా మళ్ళీ యథావిధిగా వీళ్ళకి ముందుకెళ్తాయి. అలాగే వీళ్ళకి తృతీయ స్థానం ముందు కేతు యొక్క సంచారము ఇవన్నీ కూడా కొంత జీవన విధానాన్ని కొద్దిగా ఆశాజనకంగా కల్పించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే పాపగ్రహాలు 3వ స్థానంలో శుభ ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఇక్కడ అలాంటి ఫలితాలు ఉంటాయి. అదే సమయంలో ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో వాటి పరంగా ఎంత నమ్మకాన్ని పెట్టి చేస్తారో మీకు ఉండే మత విశ్వాసాలు కూడా అంతే విధంగా ఉంటాయి. అలాగే మీకు తగ్గట్టుగా కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ సంపాదించుకోవడం, సోదరి స్నేహితులు సత్సంబంధాల వల్ల కాస్త కొంచెం అప్పుడప్పుడు తిట్టుకుంటూ ఉన్నా కూడా అవసరమైనప్పుడు స్నేహవర్గం ఏర్పడము, వాళ్ళకి సహాయపడము అలాంటిది జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏదైనా సరే వీళ్ళకి ఈ యొక్క అష్టమ శని యొక్క ప్రభావం అనేది వీళ్ళకి ఉంది కాబట్టి వీళ్ళు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం, అలాగే వీళ్ళకి ఈ యొక్క దుర్గా కవచాన్ని కానీ దుర్గా అష్టోత్తరాన్ని కానీ లేదా ఇంట్లో ఏమైనా చండీ పారాయణ చేయించుకోవడం కానీ ఏది చేయించుకున్నా కూడా వీళ్ళకి శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అమ్మ, మరి ఈ కొత్త సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహరాశికి రాశాధిపతి వచ్చి రవి. సింహరాశిలోకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం మనకి సింహరాశిలోకి వస్తుంది. అయితే సింహరాశి వాళ్ళకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో అసలు ముందు వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయని తెలుసుకుంటే వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 14. అంటే వీళ్ళకి ఆదాయం తక్కువగా ఉంది, ఖర్చు ఎక్కువగా ఉంది. అలాగే రాజ్య పూజ్యం 2, అవమానం 2, ఈ 2 కూడా సమానంగానే ఉన్నాయి. అయితే సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో చూసుకున్నప్పుడు వీళ్ళకి మే 1 నుండి కూడా సంవత్సరాంతరం వరకు గురువు వీళ్ళకి ఇప్పటి వరకు ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఈ గురువు మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఎందులోకి అంటే దశమంలోకి మార్పు చెందుతాడు వీళ్ళకి గురువు. అంటే ఇప్పుడు భాగ్యంలో ఉన్న గురువు దశమంలోకి వచ్చాడు. అలాగే ఈ శని భగవానుడు కూడా 7వ స్థానంలో సంచారం చేయడం, రాహుకేతువులు ఇద్దరూ కూడా సంవత్సర ఆరంభం నుండి కూడా వీళ్ళకి అష్టమ ద్వితీయ స్థానాల్లో సంచారం చేయడం అనేది వీళ్ళకి జరుగుతోంది. ఎప్పుడైతే బృహస్పతి ఈ సంచారం అనేది ఉందో ఇది కొంత సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అయితే భాగ్యంలో ఉన్నంత ఫలితాలను ఇవ్వకపోయినా కూడా కొంతవరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆ ఉద్యోగస్తులు పనిచేసే చోట దశమస్థానంలో ఉన్నాడు కదా, కాబట్టి కాస్త ఇబ్బందులు, ఆటంకాలు ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఎలాంటివి అంటే ఉద్యోగం చేసే చోట ఎవరుంటారు? పై అధికారులు ఉంటారు. అధికారులతో కానీ ఆగ్రహానికి కానీ వీళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కావచ్చు, లేదా తోటి ఉద్యోగస్తుల వల్ల చిన్న చిన్న అవమానాలు, అంటే ఏదైనా ఒక పని సరిగ్గా రాకపోతే 10 సార్లు చెప్పడం వల్ల ఏం నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, ఇలా ఏదో రకంగా తోటి ఉద్యోగస్తుల ద్వారా కొంత అవమానాలు ఎదుర్కొనే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. అలాగే పై అధికారుల వల్ల కూడా ఒక్కోసారి ఆగ్రహాలకు కానీ లేకపోతే ఒకసారి ప్రమోషన్కి వాటికి లేకపోతే కొంత తగ్గడము ఇలాంటివి ఉంటాయి కదా, ఆ లిస్టులో రాసేటప్పుడు ఇలా అధికారులు కాస్త కొంచెం వీళ్ళ మీద కోపాన్ని ప్రదర్శించడం ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి. అయితే గోచారరీత్యా ఈ యొక్క దశమ గురువు అనేవాడు కొద్దిగా పీడించడం అనేది ఇక్కడ మనకి కలుగు చేస్తాడు. కాబట్టి ప్రతికూల ఫలితాలు కాస్త అధిగమించడం అనేది తప్పనిసరి ఈ యొక్క రాశి వాళ్ళకి. అలాగే ఉద్యోగస్తులు చేసే ఉద్యోగాల్లో కూడా వీళ్ళకి మార్పు రావడం అనేది జరుగుతుంది. అయితే ప్రారంభంలో కాస్త కుటుంబ పరంగా కొంత ఇబ్బంది అని అనిపించినా వీళ్ళకి అంటే ఇంట్లో వాతావరణం కానీ ఇవి కానీ అలాంటివి సరిగ్గా లేవనిపించింది. ఎందుకంటే వీళ్ళకి ఇంటి వాతావరణానికి దానికి సంబంధించిన దాంట్లో ద్వితీయంలో కూడా కేతు ఉన్నాడు వీళ్ళకి, కాబట్టి సరిగ్గా లేదనిపించుకోవడం, లేకపోతే ఇంట్లో
విలువైన వస్తువులు పోవడం, లేకపోతే ఇంట్లో దొంగల పడడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కూడా కాస్త మళ్ళీ కాస్త కొంచెం సమయం ముందుకు వెళ్ళిన తర్వాత వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ మరియు ప్రజలతో ఎక్కువగా అంటే పబ్లిక్ రిలేషన్స్తో ఎక్కువగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం మంచి లాభదాయకంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే వివాహం కాని స్త్రీలు వాళ్ళు ఉన్నారో వాళ్ళ వైవాహిక జీవితంలో కూడా అంటే మామూలుగా వైవాహిక జీవితంలోనూ పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాకముందు అంటే ఇంతకుముందు పెళ్ళైపోయిన వాళ్ళైనా సరే, ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకైనా సరే కాస్త ఆశాజనకంగా ఉండడం, కుటుంబపరంగా వృద్ధి, సమాజంలో గౌరవం, మంచి కీర్తి ప్రతిష్టలు, ఆదరణ అనేది పొందుతారు. అయితే ఇక్కడ రాజకీయ నాయకులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు కూడా మంచి విజయాలను సాధించడం అనేది జరుగుతుంది. అన్ని రంగాల వ్యాపారస్తులకి వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఏదైతే ఈ మనం చెప్పుకుంటున్న ఈ గురుబలం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు కాస్త కొంచెం వీళ్ళకి ఇప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా పనిచేసే వాళ్ళు కూడా కాస్త ఉత్సాహం తగ్గడం అనేది కనబడుతుంది. అలాగే సింహరాశికి ఈ యొక్క కుంభరాశిలో శని సంచారం అనేది కళత్ర స్థానం అంటే సప్తమ స్థానం, భార్య లేక భర్త యొక్క స్థానాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ మిశ్రమ ఫలితాలు మాత్రమే శని ఇవ్వగలడు, కానీ సంపూర్ణ ఫలితాలు అనేవి ఇక్కడ ఇవ్వలేడు. అలాగే వైవాహిక జీవితంలోనూ భార్య ద్వారా సంక్రమించే ఆస్తులు ఇలాంటివన్నీ కూడా కాస్త కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశము, తద్వారా భవిష్యత్తులో వీళ్ళిద్దరూ దానివల్ల వాదనలు వేసుకోవడము, అలాగే ఈ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ద్వారానే మనం మళ్ళీ ఎదగడానికి ప్రయత్నించడం, ఇలాంటివన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఏదైతే మీ భవిష్యత్తు ఏదైతే ఉందో దాని మీద చేసే సంపాదన, వ్యాపారాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మీకు ఇంట్లో ఉండే వాతావరణ పరిస్థితుల వల్ల వెనక్కి లాగడం అవుతుంది. తద్వారా మీరు ముందుకు వెళ్దామని ఎంత ప్రయత్నించినా కూడా కొన్ని పరిస్థితుల వల్ల వెనక్కి రావడం అనేది జరుగుతుంది. అలాగే మీరు చేసే వ్యాపారాలు వాటిల్లో కూడా కాస్త ఫలితాలు అనేవి ఆలస్యంగా వస్తాయి. ఎందుకంటే సప్తమంలో శని ఉన్నాడు, వ్యాపారకారకుడు, కాబట్టి వ్యాపార స్థానాధిపతి కూడా అయ్యాడు. కాబట్టి దాంతో అనుకూలమైన ఫలితాలు అంటూ కూడా ఏమీ ఇవ్వడు. అలాగే ఇక్కడ ఏవైతే వీళ్ళు సింహరాశి వాళ్ళకి అడ్డుగట్టగా ఇప్పటి వరకు ఉన్నాయో అవన్నీ కూడా నెమ్మదిగా తగ్గడము, అలాగే వీళ్ళు ఒక్కోసారి ఎలా ఉంటుందంటే వాళ్ళు ముందుకు వెళ్ళడానికి కాస్త అన్యాయంగా వెళ్ళినా కూడా పర్వాలేదులే అన్నట్టుగా ఉంటారు. కాబట్టి అంటే కొద్దిగా అక్రమ మార్గాన్ని పట్టడం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏవైతే వీళ్ళు ఎంచుకునే మార్గాలు ఉన్నాయో అవి ఒక్కోసారి చిరాకులను కూడా రప్పిస్తాయి. అయితే కేతు ఎప్పుడైతే ధనస్థానంలో ఉన్నాడో ఆర్థికపరమైన ఇబ్బందులు మాత్రం సింహరాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉంటాయి. కాబట్టి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో వీళ్ళకి గురుబలం లేదు, అలాగే రాహుకేతుల వల్ల కూడా పెద్ద బలం లేదు. అలాగే అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఈ యొక్క శని భగవానుడి వల్ల కూడా పెద్దగా ఉపయోగం అంటూ ఏమీ లేదు. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళు కాస్త మధ్య మధ్యలో జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది. అలాగే సాధ్యమైనంత వరకు ఎవరైనా స్నేహితులు కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళతో ఊహ అంటే ఊహ అనడమే మంచిది. లేకపోతే అనవసరమైన అలవాట్లు, లేకపోతే అనవసరమైన చోట్లకి తిరగడం ఇలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి చూసుకుంటే వివాహంగానే వారికి వివాహము, అలాగే సంతాన వృద్ధి, ఎవరైనా బీపీ, ప్రెషర్ అలాంటివి ఉన్నవాళ్ళు వాళ్ళు కొంచెం ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళకి కలిసి వచ్చే సంఖ్య, అదృష్ట సంఖ్య 1 ఈ సింహరాశి వాళ్ళకి. వీళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళు సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం, అలాగే లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం, ప్రతిరోజు కూడా 2 గరికలు భగవంతుడికి సమర్పించడం, లక్ష్మీ గణపతికి 2 గరికలు సమర్పించడం ద్వారా మీకు ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో వ్యతిరేక ఫలితాలన్నీ కూడా నెమ్మదిగా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుందమ్మ. అమ్మ, మరి ఈ కొత్త సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యారాశి వారికి కానీ చూసుకున్నప్పుడు కన్యారాశికి రాశ్యాధిపతి వచ్చి బుధుడు. కన్యారాశిలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. కన్యారాశి వాళ్ళకి కానీ ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చూసుకున్నప్పుడు వీళ్ళకి ఆదాయం 5,
అలాగే వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2గా మనకు కనబడుతుంది. అంటే వీళ్ళకి ఆదాయం ఎంత ఉందో ఖర్చులు కూడా అంత వీళ్ళకి కనబడుతున్నాయి. అలాగే గత సంవత్సరంలో ఏమైనా వీళ్ళు చిన్న చిన్న ఇబ్బందులు అవమానాలు పడి ఉంటే అవి ఈ సంవత్సరం తగ్గడం, వీళ్ళు మెచ్చుకునే వాళ్ళు కాస్త పెరగడం అనేది ఉంటుంది. అయితే గ్రహ సంచారంగాని చూసుకున్నప్పుడు, అంటే మెయిన్ గ్రహాలుగా మనం చూసుకున్నప్పుడు, ఈ రాశి వారికి మనకి మే 1వ తారీఖు నుండి కూడా గురువు యొక్క మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఎందులోకి ఆయన మార్పు చెందుతున్నాడు అంటే భాగ్యస్థానంలోకి మార్పు చెందుతున్నాడు. అంటే గత సంవత్సరం అంతా కూడా గురువు వీళ్ళకి అష్టమ స్థానంలో సంచారం వల్ల చాలా రకాలైన కొన్ని ఇబ్బందులు, గురు బలం లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పడడం అనేది జరిగింది. వాటికి ఈ సంవత్సరం గురువు ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో దానివల్ల వీళ్ళకి మంచి యోగదాయకంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే శని భగవానుడు కూడా సంవత్సరం అంతా కూడా షష్టమ స్థానం, ఈయన కూడా షష్టమ స్థానం అనేది శుభస్థానమే. అలాగే రాహుకేతులు కూడా సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు కూడా జన్మ సప్తమ స్థానాల్లో సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇక్కడ గురువు ఎప్పుడైతే ఈ భాగ్యస్థానంలోకి మార్పు చెందాడో ఎలాంటి ఫలితాలను ఇస్తాడు అంటే సర్వ శుభ కార్యక్రమాలని చేసే ఫలితాన్ని ఇస్తాడు. అంటే అన్నిటియందు కూడా విజయాన్ని ఈయన ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే అన్నిటియందు లాభాలు మనకి, అలాగే ప్రతి పనిలోనూ కూడా మనకు నచ్చిన పని చేయడం, ఆ నచ్చిన పని సంపూర్ణంగా పూర్తి అయ్యేటట్టు చూడడం, ఇలాంటివన్నీ. అలాగే అన్ని రంగాల వారికి కూడా సమాజంలో కీర్తి గౌరవాలు పెరగడము, ధన వృద్ధి, అలాగే ఏదైతే ఇది వరకు మధ్య మధ్యలో పనులు మొదలుపెట్టినవో లేకపోతే ఏదైనా పనులు ఆగిపోయినవి ఏవైనా ఉంటాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం ఆ పనులు పూర్తి చేసుకోవడం అనేది ఉంటుంది. ప్రతి పనిలోనూ అందు కూడా ఒక టైం పంచువాలిటీ ఉండడం, ఆ పనిని పూర్తి చేయాలని ఆత్మవిశ్వాసం పెరగడం, ఇలాంటి మీరు చేసే పని వల్ల మీ యొక్క కాన్ఫిడెన్స్ వల్ల ఎదరవాళ్ళకు కూడా వీళ్ళు పని బాగా చేస్తారు అని ఒక గుర్తింపు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్లు, ఆర్థికంగా వృద్ధి, ఇలాంటివన్నీ కూడా రావడం, అలాగే వారు ఏ మతాన్ని విశ్వసిస్తున్నారో వారి యొక్క మతం పట్ల పూర్తిగా విశ్వాసం ఉండడం, తీర్థయాత్రలు చేయడం, విదేశీ ఏవైతే ఉన్నారో వాళ్ళతో కలిసి సంప్రదించడం, అంటే ఉద్యోగపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు. అలాగే వ్యాపార పరంగా ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటారో అలాగా, లేదా స్వయం ఉపాధి కల్పనలో చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మంచి లాభాలు, వృత్తిపరంగా ఎదగడము, ఇవన్నీ కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. ఎవరికైనా గత సంవత్సరంలో ఇంక్రిమెంట్లు ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కూడా ఈ సంవత్సరం వీళ్ళకి యొక్క గురువు భాగ్యస్థానంలోకి రావడం వల్ల, గురువులను ఆరాధన చేయడం ద్వారా కూడా వీళ్ళకి మరింత గురుబలం పెరగడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా వీళ్ళకి వివాహానికి మాత్రం ఇది మంచి సమయంగా చెప్పవచ్చు ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి. అలాగే విదేశీ ప్రయాణాలు అనేవి ఖచ్చితంగా వీళ్ళకి కలిసి రావడం, ఎవరైతే వాళ్ళ యొక్క ధర్మం ఉందో ఆ ధర్మాన్ని పాటిస్తూ ఆ ధర్మాన్ని అతిక్రమించకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంపూర్ణమైన ఫలితాలంటే అడ్డదడ్డమైన మార్గాల్లో కాకుండా ఒక ధర్మబద్ధమైన మార్గంలో వెళ్ళడం ద్వారా కూడా ఎంతో కాలంగా వీళ్ళకి అవ్వని పనులు కూడా అయ్యి వీళ్ళ కుటుంబంలోనూ వీళ్ళల్లోనూ కూడా ఆనందకరమైన వాతావరణం అనేది వీళ్ళకి కలుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ కన్యారాశి వాళ్ళకి ఈ యొక్క అలాగే గురువు అలాగే శని యొక్క సంచారం అనేది వీళ్ళకి శుభ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి వీళ్ళు ఏవైతే పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనుల్లో ప్రతి దాంట్లోనూ కూడా కొత్త ఆలోచనలు, కొత్త నడవడిక, ఎలా చేస్తే ఎలాంటి పనులు అవుతాయి, లేకపోతే ఇంకేమైనా కొత్తగా మార్గాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా, అంటే వాళ్ళకి క్రియేటివిటీ అనేది బాగా పెరుగుతుందన్నమాట కన్యారాశి వాళ్ళకి. కాబట్టి వ్యాపారస్తులలో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అలాంటివి వచ్చినా కూడా వాటిని ప్రతిదీ కూడా ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే పిల్లలు చదువుల విషయాల్లో కూడా మంచి విజయం సాధిస్తారు, మంచి తోడ్పాటు కనబడుతుంది. ఎవరైనా విదేశీ విద్య, దూర విద్య నేర్చుకోలేని వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో ప్రతి వాళ్ళతో ఏ వ్యాపారం చేస్తున్న వాళ్ళైనా సరే ఆ పక్క వాళ్ళతో పోటీ పడి ముందుకు వెళ్ళిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో వాళ్ళతో సంతోషంగా వీళ్ళు గడపడం, అలాగే ఇక్కడ ఇల్లు, విద్య, వీళ్ళు ఏవైతే క్రియేటివిటీ ఏవైతే ఉన్నాయో వాటి నుండి, అలాగే మరియు
వ్యాధులు, రుణాలు, శత్రువులు, అలాగే ఏదైనా ఇంటి కాస్త కొంచెం ఇంట్లో ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఉన్నారు, ఇలాంటి వాటి నుండి ఎప్పుడైతే శని భగవానుడు షష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడో ఇవన్నీ కూడా వీటి నుండి వచ్చే ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయన్నమాట. అంటే వ్యాపారపరంగా బాగుంటుంది, రోగాలు తగ్గుతాయి. ఏమైనా అప్పులు చేసి ఉంటే అప్పులు కూడా మనం రుణాలు తీర్చుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగ విషయాల్లో కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చినా కూడా దానికి తగ్గట్టుగానే బాధ్యతలు, ఒత్తిడి కూడా పెరగడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రతి పనిలోనూ కూడా ఒక రకమైన నైపుణ్యత అనేది బయటపడడం అనేది వీళ్ళకి జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ రాహువు మరియు కేతు వీళ్ళకి జన్మ సప్తమ స్థానాల్లో సంచారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇక్కడ రాహు ఎక్కువగా ఎలా అంటే ఎక్కడైనా సరే ఎవరైనా చెప్తే చెప్పిన దానికి మెల్ట్ అయిపోయేలా చేస్తాడు. ఇక్కడ ఏదో 10 రూపాయల లాభం వస్తుందిట అంటే సరే అక్కడ మెల్ట్ అయిపోయి మనం ఏదో అంటే మనకి చెడు అని తెలియకుండా చేయించడం, కొంత లోన్ అయిపోవడం, ఆ యొక్క ఆశకి లోన్ అయిపోవడం, మనకి భ్రమ కలిగించడం, నిజంగా ఇక్కడ చేస్తే ఇంత బాగుంటుంది అనమాట, మనం అంత స్థాయికి ఇదంతా ఒక రకమైన మనకి భ్రమను కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటివి ఏమైనా మోసపూరితమైన ఏమైనా ఉంటే అలాంటి విషయాల్లో కాస్త చూసుకోవాలి. అలాగే ఆర్థిక ఒడిదొడుకులు కూడా కొంత వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆర్థిక ఒడిదొడుకులు, సంపాదించిన సంపాదన ఏదైతే ఉందో దాని యొక్క క్రమబద్ధీకరణలా జాగ్రత్త పరుచుకోవడం, ఇలాంటివన్నీ కూడా కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే చిన్న చిన్న వివాదాలు అలాంటివి అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో కూడా వీళ్ళు చూసుకోవాలి. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా, ఎందుకంటే సప్తమ స్థానంలో రాహు అనేది ఉంటాడు కాబట్టి జీవిత భాగస్వామి భార్య లేక భర్త ఎవరైతే వాళ్ళ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ ఉండడం. వీళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా వీళ్ళు దుర్గా ఆరాధన అనేది చేసుకోవడం, లేదా ప్రతిరోజు దగ్గరలో దుర్గాదేవి గుడి ఉంటే వెళ్ళి చేసుకోవడము. అలాగే వీళ్ళకి లక్ష్మీ గణపతి ఆరాధన, లేకపోతే పెసలు కాస్త గోవుకి నానబెట్టి తినిపించడం, ప్రతి బుధవారం గోవుకి తినబెట్టడం. లేదా మీకు ఖాళీ ఉన్నప్పుడైనా కనీసం ఏదైనా ఆకుకూరలు, తోటకూరలో, పాలకూరలో, ఆకుపచ్చ రంగు కూరగాయలు గోవుకి తినిపించడం. మీకు ఏదైనా అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి కాస్త శుక్రవారమో లేకపోతే ఆదివారమో ఎప్పుడో అప్పుడు కుంకుమ పూజ చేయించుకోవడం, ఇలాంటివి చేయడం, అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా ఈ యొక్క ప్రతికూల ఫలితాలు ఈ రాహుకేతుల వల్ల ఏవైతే ఉన్నాయో అవి తగ్గడం ఉంటాయి. మిగతా శని గురువుల యొక్క బలం ఉంటుంది కాబట్టి ఇవి కొంచెం ఉన్నా కూడా ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల మీకు అన్నీ కూడా సంపూర్ణంగా ఇక్కడ శుభ ఫలితాలే ఈ సంవత్సరం వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అలాగే వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైనా వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశము, సినీ కళ రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఇక్కడ వీళ్ళకి గోచరిస్తుంది. అమ్మ, మరి ఈ కొత్త సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? తులారాశికి రాశాధిపతి వచ్చి శుక్రుడు. తులారాశిలోకి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు మనకి తులారాశిలోకి వస్తాయి. తులారాశి వాళ్ళకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం చూసుకుంటే ఆదాయం 2, వ్యయం 8. వీళ్ళకంటే కాస్త ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాజ్యపూజ్యం 1, అవమానం 5. అంటే ఇక్కడ వీళ్ళకి కూడా వీళ్ళ మెచ్చుకునే వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే వీళ్ళని తిట్టేవాళ్ళు లేదా వీళ్ళకి వ్యతిరేకస్తులు ఇంకొక 4 ఎక్స్ట్రా ఉన్నారు. మొత్తానికి ఈ రాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో చూసుకున్నప్పుడు మే 1 నుండి కూడా సంవత్సరాంతం వరకు కూడా ఈ యొక్క గురువు అష్టమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే శని భగవానుడు కూడా పంచమ స్థానమందు, రాహుకేతువులు షష్టమ వ్యయ స్థానాలందు సంచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ తులారాశి వారికి గత సంవత్సరం అంతా కూడా గురువు శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరిగింది సప్తమ స్థానంలో ఉండి. కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడు అష్టమ స్థానంలోకి గురువు మార్పు చెందుతున్నాడో కొంత ప్రతికూల ఫలితాలు ఉండడం అనేది ఇక్కడ కనపడుతుంది. అంటే ఇక్కడ గురువు వీళ్ళకి మార్పు చెందడం వల్ల ద్వితీయ వ్యయ స్థానాలను కూడా చూస్తున్నాడు ఈ యొక్క గురువు. అయితే అంటే ఈయన యొక్క చూపు వీళ్ళకి తులారాశి వాళ్ళకి ద్వితీయ వ్యయ స్థానాల మీద ఉంది కాబట్టి కొంతవరకు సానుకూల ఫలితాలు ఉండవచ్చు. అయితే ఇక్కడ తండ్రి ఆరోగ్య విషయాల్లోనూ, ముఖ్యంగా ఆయుర్దాయం విషయాల్లోనూ తండ్రి నుండి అంటే ఇక్కడ అష్టమ స్థానం ఏమవుతుంది అంటే తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తులు, అంటే పరంపరాగతంగా వచ్చే ఆస్తులు విషయాలు
ఇక్కడ గురువు అష్టమ స్థానంలో ఉండడం వల్ల మనకి కాబట్టి అలాంటి సంపద అలాంటి వాడి విషయాల్లోనూ అప్పుల విషయాల్లోనూ అలాగే ఎక్కడైనా ఒక పని చేసే చోట కొంత అంటే వృత్తి ఉద్యోగాల పరంగా వాటి పరంగా చేసే చోట కాస్త చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ మనకి కనపడుతోంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ కొన్ని మాటలు కానీ కొన్ని చేతల వల్ల కానీ కొంత మీ ప్రవర్తన వల్ల కానీ తులారాశి వాళ్ళ ప్రవర్తన వల్ల కానీ కొన్ని ఇబ్బంది రకమైన పరిస్థితులు కానీ కొంత గొడవలు కానీ అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి అలాంటివి చూసుకోవాలి. అలాగే గతంలో ఏమైనా రుణాలు తీసుకుని ఉంటే అవి ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే చేతి వృత్తుల వారికి ఎవరైతే అంటే సొంతంగా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామాన్య ఫలితాలు అనేవి ఉన్నాయి. అయితే ఆధ్యాత్మికపరమైన విషయాల్లో కూడా కొంతవరకు పురోగతి అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే విద్యార్థులు కానీ చూసుకుంటే కాస్త చదువుల్లో కాస్త కొంతవరకు వీళ్ళకి అనుకూలంగానే ఉంది. ధనపరమైన ఖర్చుల్లో వీళ్ళకి ఎక్కువ ఖర్చు చేయడం, అనవసరమైన ఖర్చులు. ఇప్పుడు 10 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు అయిపోవడం వెంటనే, అంటే నిల్వ ఎక్కువగా లేకపోవడంతో ఉండడం, ఒక స్థిరమైన ఆలోచనలు సరిగ్గా లేకపోవడం, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉండడం, రావాల్సిన డబ్బులు సమయానికి రాకపోగా తిరిగి మన మీద ఎక్కడో ఆ కోర్టుల్లో కేసులు వేయడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ సూచించడం అనేది జరుగుతుంది. అలాగే వ్యాపార విషయాల్లో కూడా ఆకస్మికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడడం అనేది జరుగుతోంది. అలాగే అష్టమ గురువు ప్రతికూల ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతికూల ఫలితాలకు అంటే మనకి జీవితంలో ఏవైతే ఎదురవుతాయో సమస్యలు, ఆ ఎదురయ్యే సమస్యలు ఎలా మనకి నిలబడాలి అనే దాన్ని మాత్రం ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా టెన్షన్స్ తీసుకోకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఈ యొక్క ప్రాణాయామం వ్యాయామం ఇలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఇక్కడ గురువు మొత్తానికి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి అనుకున్నంత శుభ ఫలితాలను ఏమీ ఇవ్వడు. అలాగే పంచమ స్థానం అయిన కుంభరాశిలో శని సంచారం చేయడం అనేది జరుగుతోంది. పంచమ స్థానం అనేటప్పటికి ఏం చెప్తా, సంతాన స్థానము, క్రియేటివిటీ అవన్నీ. సంతాన విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు, అలాగే వృత్తి వ్యాపారాల పరంగా కుటుంబ పరంగా విద్యా విషయాల్లోనూ వీళ్ళకి కాస్త వృద్ధి కనబడుతున్నా కూడా సంతాన విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్లు, కొత్త ఉద్యోగం ఇవన్నీ పొందడానికి కూడా కొంత అనుకూలమైన సమయంగా కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. అయితే మనం క్రితం వీడియోల్లో చెప్పుకున్నట్టు కూడా గురువు వక్రీకరణ అనేది ఎప్పుడైతే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో అష్టమ స్థానం ముందు గురువు వక్రీకరించడం వల్ల ధన వ్యయం, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండడం, ఆకస్మిక ధనలాభాలు, ఆరోగ్య పరిపుష్టి, అలాగే వృత్తి ఉద్యోగ విషయాల్లో ముందంజు, కొత్త పథకాల అన్వేషణ అనుసరిస్తారు. అలాగే యంత్ర సామాగ్రి పనిముట్లు వ్యాపారము ఇవందరూ ఎవరైతే రైస్ మిల్లులు, నూతన పనిముట్ల వాడకం ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీను, అలాగే కొంత ఐటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే టెక్నికల్గా ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కాస్త అంటే ఏవైతే మనకి ఎంతవరకు అవసరమో ఎంతవరకు అవసరం లేదు అనేది చూసుకుని అవసరం లేనివన్నీ తీసేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే వ్యాపార పరంగా కానీ చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా ద్వితీయార్థంలో ఈ ఫంక్షన్లు చేసే కళ్యాణ వేదికలు, అలంకరణ చేసేవాళ్ళు, అంటే పూలు అమ్మేవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ పువ్వుల వ్యాపారస్తులకి వాళ్ళందరికీ కూడా అధిక ధనాదాయం సంపాదించడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అంటే కాస్త నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం, మొత్తానికి సత్సంతానము, మంచి సృజనాత్మకత అంటే క్రియేటివిటీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. నూతన గృహ యోగము ఇలాంటివి, అలాగే మొత్తానికి కానీ చూసుకుంటే సంతాన వృద్ధి, అన్ని రంగాలలో కూడా సంతానపరంగా కానీ చూసుకుంటే అన్ని రంగాల వాళ్ళకి కూడా రాణించడం అనేది ఇక్కడ మనకి కనబడుతోందమ్మా. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా శివారాధన చేసుకుంటూ ఉండడం, అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళు కూడా గురుచరిత్ర పారాయణ చేసుకోవడం, లేదా మీకు పిల్లలు చదివే గదిలో ఒక తూర్పు వైపు కానీ ఈశాన్యం వైపు మూల కానీ దక్షిణామూర్తి యొక్క పటాన్ని పెట్టి రోజు పిల్లల చేత చేయడం, మీరు నమస్కరించుకోవడం. నిత్య దీపారాధన అనేది ప్రతి ఇంట్లోనూ కూడా తప్పనిసరిగా జరగాలి. ఎందుకంటే నిత్య దీపం దరిద్రనాశనం కాబట్టి నిత్యం దీపారాధన పొద్దున్న సంధ్యా సమయాల్లో 2 పూట్ల కూడా దీపారాధన చేసుకుని అక్కడ కూర్చుని కనీసం ఒక 11 సార్లు అయినా సరే దుర్గా నామాన్ని కానీ
లేదా ఓం దుమ్ దుర్గాయే నమః అనే నామాన్ని కానీ లేదా దుర్గా కవచాన్ని కానీ పారాయణ చేసుకోవడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది వీళ్ళకి జరుగుతుందమ్మా. అమ్మ, మరి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశికి రాశాధిపతి వచ్చి కుజుడు. వృశ్చిక రాశిలోకి మనకి విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు మనకి వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో కానీ చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 5. వీళ్ళకి ఇది కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అంటే ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగానే ఉంది. అలాగే రాజ్యపూజ్యం తక్కువగాను, అవమానం 6గాను ఇక్కడ మనకి 5గాను మనకి ఇక్కడ కనబడుతోంది. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి ఇప్పుడున్న గ్రహస్థితి మార్పు చెందుతుందిగా మన కొత్త సంవత్సరం. కాబట్టి చూసుకుంటే ఈ రాశి వారికి మే 1 నుండి కూడా కళత్ర స్థానమందు గురువు సంచారం చేయడం అనేది జరుగుతుంది. అంటే సప్తమ స్థానంలో గురువు, శనేశ్వరుడు సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమ శనిగా వీళ్ళకి సంచారం, రాహుకేతువులు కూడా సంవత్సర ఆరంభం నుండి కూడా వీళ్ళకి పంచమ ఏకాదశ స్థానాల్లో సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే గత సంవత్సరం అంతా కూడా వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి చాలా రకమైన ఇబ్బందులు, అంటే వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావము, దానికి తగ్గట్టుగా గురుబలం లేకపోవడము, ఇవన్నీ కూడా వీళ్ళకి కొంత వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు సప్తమ స్థానమందు గురువు ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంచారం చేయడం అనేది జరుగుతుందో ఇది చాలా ఒక యోగంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వాటిల్లో పురోగతి అనేది వీళ్ళకి కనబడుతుంది. అలాగే భాగస్వామి విషయాల్లో వాటిల్లో కూడా మంచి అనుకూలత, అలాగే వ్యాపార పరంగా ఎవరైనా భాగస్వాములు ఎవరైనా రావడం, పెట్టుబడులు పెట్టడం, ఆర్థిక స్థిరత్వం అనేది వాళ్ళ వ్యాపార పరంగా ఒకటి ఏర్పడము, అలాగే ప్రతి పనిని కూడా సమాజపరంగా చేసే ప్రతి పనిని కూడా మంచి తెలివితేటలతో వాళ్ళని పనులు పూర్తి చేసుకుని ఉండడం, అలాగే ఇంట్లో ఎక్కువగా ప్రేమ వివాహాలు అలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉండడం అనేది కనబడుతోంది. అలాగే వీళ్ళకి ఆరోగ్య విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆ ఉద్యోగ విషయాల్లో కూడా, అంటే ఇప్పటి వరకు వీళ్ళు ఏమైనా ఉద్యోగం చేస్తున్నది ఉంటే అది మార్పు చెంది ఆ ఉద్యోగాల్లో వాళ్ళకి అంటే జీవన భృతి ఎక్కువగా రావడం, ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉండడం అనేది కనబడుతుంది. వ్యాపారపరంగా ఎవరైతే వాళ్ళ వ్యాపారాన్ని మంచి విస్తీర్ణ చేసుకోవడం, అలాగే వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలనుకుంటున్నారో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మాత్రం చాలా మంచి సమయంగా ఇక్కడ మనం చెప్పవచ్చు. మరి అయితే ఇక్కడ గురువు బాగానే ఉన్నాడు, కానీ వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కూడా ఉందిగా. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏమవుతుంది అంటే గృహం, మాతృ ఇలాంటి వాహనము ఇలాంటి స్థానాల దగ్గర చతుర్థ స్థానంలో ఈ యొక్క శని సంచారం అనేది జరుగుతుంది. అంటే ఈ శని ప్రభావం ఎలా ఉంటుంది అంటే తల్లి ఆరోగ్య విషయం, అంటే తల్లి మీద, ఇంట్లో గృహం మీద, వాహనాల మీద వెళ్ళేటప్పుడు, లేదా వాహనాలు కొనుగోలు అమ్మకాలు చేసేటప్పుడు మీద వాటి మీద కాస్త ప్రభావం అనేది ఉంటుంది. అలాగే విద్యార్థులు, ప్రాథమిక విద్య ఇవంతా కూడా మనకు కనబడుతుంది కాబట్టి విద్య మీద కూడా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి కాస్త విద్యార్థులకి స్థిరత్వం తక్కువగా ఉండడం అనేది కనబడుతుంది. అలాగే ప్రభావం అనేది గురువు యొక్క ప్రభావం అనుకూలంగా ఉన్నా కూడా కొంత వ్యతిరేక ఫలితాలు అనేవి కూడా ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ఒకవేళ వ్యతిరేక ఫలితాలు లేకపోయినా కూడా ఏదైనా పని మనం అనుకున్న పని, ఆ పనిని సాధించడానికి క్రిత సంవత్సరం అంతా కూడా అసలు పనులే మొదలు పెడదామంటేనే కాస్త అవకాశాలు దొరకదు. ఈ సంవత్సరం అవకాశాలు దొరుకుతాయి, ఆ పనులు మొదలు పెడతాం, కానీ కొద్దిగా పనులు ఆలస్యం అయితే ఉంటుంది, కానీ పనులు పూర్తి చేసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఇక్కడ గత సంవత్సరం అంతా కూడా న్యాయపరమైన విషయాల్లో వాటిల్లో ఏవైతే ఉన్నారో అవన్నీ కూడా ఈ సంవత్సరం ఓ కొలిక్కి రావడము, అలాగే ఆదాయపరంగా వృద్ధి, అధికారులతో ప్రతి విషయంలోనూ కూడా మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడడం అనేది మంచిది. అలాగే రాహుకేతులు ఈ సంవత్సరం అంతా కూడా కాస్త ఇబ్బందులు కలుగజేస్తూనే ఉంటారు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. అలాగే ముఖ్యంగా ఇక్కడ సంతాన విషయాల్లో, వాళ్ళ చదువుల్లో, ఇంకేదైనా ఇతర విషయాల్లో కూడా కొంత ఇబ్బందికరమైన విషయాలు అనేవి వృశ్చిక రాశి వాళ్ళకి ఇక్కడ మనకి తప్పదు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా కాస్త ఇబ్బంది పడడం అనేది వీళ్ళకి జరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అధిక ఆదాయం, సంపాదన, ఆ సంపాదన కోసం వచ్చే మార్గాలు ఇవన్నీ కూడా కష్టపడడం అనేది ఉంటుంది.
అలాగే ఇక్కడ స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచనలు రావడము, గృహ నిర్మాణాలు, అలాగే నిర్మాణాలు చేయడం, అమ్మడం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి విషయాల్లో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వీళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా రియల్ ఎస్టేటు ఇలాంటి వాటిలో కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క ప్రథమార్థం అంటే ఈ యొక్క నవంబర్ డిసెంబర్ నెలలో ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ జన్మలో బుధుడు వక్రీకరణ ఇవన్నీ ఉండడం, అలాగే కుజుడు వక్రీకరణ ఇవన్నీ ఉండడం వల్ల కాస్త ఇబ్బందులు, ఆకస్మిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఏదైనా ఆహార నియమాలు తీసుకునే విషయాలప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండడం అనేది మంచిది. అలాగే మొత్తానికి కానీ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి గురువు యొక్క మార్పు మాత్రం ఈ సంవత్సరంలో వీళ్ళకి ఒక పెద్ద అవకాశం, అంటే ఒక మంచి అవకాశాన్ని, ఇప్పటి వరకు వీళ్ళకి ఏవైతే బ్లాక్స్ ఏర్పడ్డాయో ఆ బ్లాక్స్ని క్లియర్ చేసుకోవడానికి మాత్రం ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి శ్రీ క్రోధినామ సంవత్సరం అనేది ఒక రకంగా మంచి సమయంగానే మనం చెప్పవచ్చు. అలాగే ఇక్కడ వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అయినా కూడా పెద్దగా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దానికి తగ్గ శాంతి పరిహారాలు అవన్నీ చేసుకుంటే వాటి యొక్క తీవ్రత అనేది మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది. అలాగే ముఖ్యంగా అన్ని వ్యాపారస్తుల వాళ్ళకి కానీ అలాగే కొంతమంది అయితే వ్యాపారం చేసేవాళ్ళు కొంతమందిని ఆకట్టుకోగలుగుతారు. అలా ఆకట్టుకుని వాళ్ళ వ్యాపారాన్ని కూడా వృద్ధి చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పనిని వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోవడం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళకి, ఎందుకంటే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి కొంత పనుల్లో ఆలస్యము లేదా బద్ధకము ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి రాకుండా కాస్త జాగ్రత్త పడుతూ ఉండడం ద్వారా అనుకూలమైన ఫలితాలను పొంది వీళ్ళు విజయాలు సాధించడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళు ప్రతిరోజు రుద్రాభిషేకం చేయించుకోవడం, శివ పంచాక్షరి నామాన్ని జపం చేసుకోవడం, లేదా శివునికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అమ్మ, మరి ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ధనుసు రాశికి కానీ చూసుకుంటే ధనుసు రాశి రాశాధిపతి వచ్చి గురువు. ధనుసు రాశిలోకి మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము మనకి ధనుసు రాశిలోకి వస్తుంది. అయితే ధనుసు రాశి వాడికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో వీళ్ళకి ఆదాయ వ్యయాలు కానీ చూసుకుంటే ఆదాయం 11, వ్యయం 5. వీళ్ళకి ఆదాయం బాగుంది, వ్యయం కాస్త తక్కువగానే ఉంది. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 5. కాబట్టి ఇది కూడా కొంత వీళ్ళకి అనుకూలంగానే ఉంది అని చెప్పవచ్చు. అయితే ధనుసు రాశి వాళ్ళకి మే 1వ తేదీ నుండి కూడా సంవత్సరాంతం వరకు కూడా గురువు బలంగా ఉన్న గురువు, ఇప్పటి వరకు గత సంవత్సరం అంతా కూడా పంచమంలో ఉన్న గురువు షష్టమంలోకి మార్పు చెందడం అనేది జరుగుతోంది. అయితే శని భగవానుడు సంవత్సరం అంతా కూడా వీళ్ళకి తృతీయ స్థానంలో ఉండడము, అలాగే రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి కూడా వీళ్ళకి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే చతుర్థ స్థానంలో, అంటే ఈయనకి మనకి ధనుసు రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు చతుర్థ స్థానంలోను, అలాగే ఇక్కడ వీళ్ళకి దశమ స్థానంలోనూ ఉండడం అనేది జరుగుతుంది, అంటే రాజ్యస్థానంలో ఉండడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఆరోగ్య విషయాలు మాత్రం కాస్త అనుకూలంగా ఉండడం, గతంలో ఏవైతే కాస్త పనులు ఆగిపోయా అవన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేది ఇక్కడ మనకి జరుగుతుంది. అయితే ఇక్కడ షష్టమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి కాస్త క్లేశాన్ని కలుగజేస్తాడు. అంటే ఎలా అంటే అక్కడ రుణ, ఆరోగ్య, అలాగే శత్రు స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి కాస్త కొంచెం వ్యతిరేక ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే గురువు వక్రీకరణ అనేది ఉందో అక్టోబర్ నుండి మనకి కాస్త అప్పుడు వక్రీకరణలో ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ సానుకూలమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ సంవత్సర ఆరంభం నుండి కూడా వీళ్ళకి తృతీయ స్థానంలో శని భగవానుడు, అంటే వీళ్ళకి ఎప్పటి నుంచి ఈ స్థానం నుండి తృతీయ స్థానం నుండి శని భగవానుడు వస్తూనే మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే తృతీయ స్థానంలో ఈ యొక్క మనకి శని భగవానుడి యొక్క సంచారం నడుస్తోందో ప్రతి పనిని కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళు ధైర్యంగా ప్రతి పనిని చేయడం, తద్వారా ధనలాభము, కమ్యూనికేషన్ విషయాల్లో అనుకూలంగా ఉండడం, అలాగే కాస్త కొంచెం వీళ్ళకి ఈ సంవత్సర ఆరంభంలో
ఈ యొక్క శని భగవానుడితో పాటు కుజుడు కూడా చేరడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే కుజుడు కూడా వీళ్ళకి చేరయ్యాడో కాస్త అంటే కుజుడు కూడా ఉత్ప్రేరకారకుడు, కుజుడు ధైర్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి సోదరుల విషయాల్లో వాటిల్లో కూడా సత్సంబంధాలు కాస్త అనుకూలంగా ఉండడము, అలాగే ప్రతి పనిని కూడా కాస్త విజయవంతంగా చూసుకుంటూ ఉండడం. తృతీయ స్థానంలో ఉన్న శని భగవానుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఇంకా బలంగా ఉండడం. ఏ గ్రహమైనా తన ఇంట్లో తాను ఉన్నప్పుడు ఎక్కువ ధైర్యాన్ని ఉంటుంది కాబట్టి అలాంటి ఇవ్వడము అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ప్రతి పనిని కూడా కార్యభారంగా భావించకుండా నిర్దిష్టమైన ఒక లక్ష్యాలను పెట్టుకుంటే ఏదైనా ఒక గోల్ చేరాలి అనుకున్నప్పుడు ఆ గోల్ని చేరాలనుకున్న దానికి ఎలా వెళ్ళాలి, ఎటువైపు నుంచి వెళ్తే మంచి మార్గాలు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వ్యాపార విధానాలు, భాగస్వాములు ఇలాంటి విషయాల్లో కూడా వీళ్ళు కాస్త కొంచెం కొన్ని నిర్ణయాలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇక్కడ మనకు జరుగుతుంది. అలాగే ప్రతి వ్యాపారస్తుడు కూడా తన యొక్క ఎదుగుదలకి కాస్త కృషి చేయడం, కాస్త కొంచెం కృషి చేయాల్సి వస్తుంది కూడా, ఎందుకంటే గురుబలం కూడా తగ్గింది కాబట్టి కాస్త ఉండడం. అలాగే ఆరోగ్యం మరియు వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు ఇండివిజువల్గా ఎదగాలనుకుంటున్నారో దానికోసం వాళ్ళు చాలా మార్గాలు వెతుక్కుంటారు. అలాగే వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు, సాంకేతిక వృత్తిపరంగా ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా అనుకూలమైన సమయంగా ఇక్కడ మనం చెప్పవచ్చు. అలాగే వృత్తిలో కూడా మంచి రాణింపు అనేది వీళ్ళకి ఉంటుంది. వీళ్ళకి వృత్తిపరంగా ఎప్పుడైతే రాణింపు వస్తుందో తద్వారా చుట్టుపక్కల వాళ్ళ యొక్క ఆదరణ కూడా వీళ్ళకి పెరుగుతుంది. అలాగే ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఏవైతే నిర్ణయాలు ఉంటాయో వాటి పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయి, వృత్తిరీత్యా ముందంజు వేస్తారు. అలాగే వీళ్ళకు కూడా సమాజపరంగా కాస్త కొంత దృష్టి పెట్టడం, అంటే సమాజంలో మంచి మార్పుల కోసం దృష్టి పడడం, సేవా దృక్పథం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. పేరు ప్రతిష్టలు వీళ్ళకి కాస్త మంచి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఆశించిన పనులు మాత్రం వీళ్ళకి సకాలంలోనైనా సరే కష్టపడైనా లేదా ఒక్కోసారి సకాలంలో అవ్వకపోయినా కూడా పనులు పూర్తిగా చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ కాస్త ఆర్థిక పరంగా అయితే మాత్రం ఎటువంటి లోటు ఉండదు. అలాగే పై అధికారులు కానీ లేదా వాళ్ళ కింద స్థాయి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అలాగే రాహువు చతుర్థ స్థానంలో వీళ్ళకి ఉండడం వల్ల కాస్త ఆరోగ్య విషయాలు, అలాగే అలవాటులు, కుటుంబంలో తల్లి ఆరోగ్య విషయాల్లో వాటిల్లో మాత్రం ఎప్పటికప్పుడు వీళ్ళు జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది వీళ్ళకి మంచిది. అలాగే సంతానపరంగా విద్యార్థులు కానీ వీళ్ళందరూ కూడా మంచి అనుకూలత, వృద్ధిని సాధించడం అనేది జరుగుతుంది. ప్రతి దాంట్లోనూ కూడా జీవితంలో కూడా ఒక రకమైన మంచి మార్పులు వీళ్ళు పొందడం అనేది కూడా ఈ యొక్క రాశి వాళ్ళకి మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా వీళ్ళు గురుచరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండడం, లేదా ప్రతిరోజు కూడా ఈ యొక్క దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ శివ ఆరాధన కానీ ఏవైనా వీళ్ళు చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వాళ్ళు శనగలు నానబెట్టి గోగు తినిపించడం, లేదా స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయడం, పసుపు వస్త్రాలను ఎవరికైనా దానం చేయడం కుదిరినప్పుడు గురువారం అలా, లేదా పసుపు పూలతో స్వామివారిని ఆరాధన చేసుకోవడం, ఎవరు ఎన్ని పూజలు చేసినా కూడా ఇంట్లో నిత్య దీపం అనేది తప్పకుండా వెలిగించడం. ఎందుకంటే నిత్య దీపారాధన అనేది మనకి నిత్య దీపం దరిద్ర నాశనం అని చెప్తారు. కాబట్టి ప్రతిరోజు కూడా నిత్యము పొద్దున్న సాయంకాలము 2 సంధ్యల్లో కూడా దీపారాధన అనేది తప్పకుండా చేయాలి. అలాగే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా కాస్త ఈ చండీ పారాయణ కుదిరితే ఇంట్లో ఎవరైనా బ్రాహ్మణ చేత కానీ చండీ పారాయణ చేయించుకోవడం, లేదా గుళ్ళో ఎవరైనా చేస్తుంటే అందులో పాల్గొనడం, ఇలాంటివి చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. అమ్మ, మరి ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశికి రాశాధిపతి వచ్చి శని భగవానుడు. మకర రాశిలోకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మనకి మకర రాశిలోకి వస్తాయి. అయితే మకర రాశి వాళ్ళకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో కానీ వీళ్ళకి చూసుకున్నప్పుడు ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఆదాయం 14, వ్యయం 14 రెండు సరి సమానంగా ఉన్నాయి. అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 1. అంటే వీళ్ళని మెచ్చుకునే వాళ్ళు 3 ఉంటే అవమానించే వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. కాబట్టి
సో వీళ్ళకి కొంతవరకు అవమానాలకు కొద్దిగా దూరంగా ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఈ సంవత్సరం అంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో చూసుకున్నప్పుడు గురువు మే 1 నుండి సంవత్సరాంతం వరకు కూడా వీళ్ళకి పంచమ స్థానంలోకి సంచారం చేయడం, అలాగే శని భగవానుడు సంవత్సరం అంతా కూడా ద్వితీయ స్థానంలోను, రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి కూడా వీళ్ళకి తృతీయ భాగ్య స్థానాలయందు కూడా వీళ్ళకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ గత సంవత్సరం అంతా కూడా గురువు చతుర్థ స్థానంలోను, అంతకుముందు తృతీయ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి 2 సంవత్సరాల నుంచి వీళ్ళకి అసలు గురుబలం అనేది మకర రాశి వాళ్ళకి లేదు. అయితే ఎప్పుడైతే రేపు పంచమ స్థానంలో గురువు మారుతున్నాడో సంతానం లేని వాళ్ళకి సత్సంతానం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే సంపాదన వృద్ధి అంటే వీళ్ళకి ధన వృద్ధి అనేది తప్పకుండా ఉంటుంది. ఎవరైతే క్రియేటివిటీ రంగాల్లో ఉన్నాడో సృజనాత్మక సంబంధించిన వాటిల్లో విద్యలు కానీ వాటికి సంబంధించిన వాటిల్లో ఉన్నారో వాళ్ళకి మంచి అనుకూలత అనేది ఉంది. ఆర్థిక ఎదుగుదల అలాగే ఆర్థిక పరిపుష్టి కూడా వీళ్ళకి లభిస్తుంది. అలాగే వీళ్ళు ఏవైనా స్టాక్ మార్కెట్లో కానీ ఇలా మ్యూచువల్ ఫండ్స్ వీటిల్లో పెడుతూ ఉంటారు కదా, వాటిలో పెట్టిన వాటికి మంచి లాభాలు వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇంట్లో కూడా మంచి శుభకరమైన వాతావరణము, అలాగే శుభ కార్యక్రమాలు చేయడము, గతంలో ఏదైనా కాస్త ఇంట్లో ఏమైనా చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగడము ఇవన్నీ కూడా ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా మంచి వాతావరణం అంటే కోపతాపాలు లేకుండా గొడవలు లేకుండా ప్రశాంతకరవంతమైన వాతావరణం అనేది ఇంట్లో ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ బంధుమిత్రులందరినీ కలుసుకుంటారు. అన్ని రకాల వృత్తుల వారికి, చేతి వృత్తుల వారికి కావచ్చు, లేకపోతే మామూలుగా విడిగా చేసే వాళ్ళకి కావచ్చు, అన్ని రంగాల వాళ్ళకి కూడా వీళ్ళకి ఎప్పుడైతే పంచమంలో యొక్క గురువు సువర్ణమూర్తిగా చేస్తున్నాడో మంచి అదృష్టాన్ని మాత్రం ఇవ్వడం అనేది జరుగుతుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకోవాలి, లేదా వాళ్ళ ఉన్నత విద్య, విదేశీ విద్య ఇలాంటి ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం, వాళ్ళ విద్యల ద్వారా ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పటికే ఎవరైనా వేరే దేశాల్లో చదువుతున్న వాళ్ళు కానీ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉన్నత విద్య చదువైపోయిన వాళ్ళకి అక్కడే ఉన్నత ఉద్యోగాలు అవన్నీ కూడా రావడం, మంచి స్కేల్ ఉండడం అనేవన్నీ జరుగుతాయి. అలాగే ఎవరైనా వివాహాలు చేసుకోవాలనుకునే వాళ్ళకి మంచి వివాహానికి యోగమైన సమయంగా, మనకి యోగదాయకమైన సమయంగా ఇక్కడ మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ మరి వీళ్ళకి గురువు మారుతున్నాడు అంటే కానీ వాళ్ళకి మరి ఏనాడు శని యొక్క ప్రభావం కూడా ఉంది కదా మకర రాశి వాళ్ళకి. కాబట్టి ఇక్కడ ఏముందంటే మకర రాశి వాళ్ళు కాస్త ఆర్థిక విషయాలలో వీళ్ళకి పరిపుష్టి ఉన్నా కూడా క్రమశిక్షణ అనేది మాత్రం చాలా అవసరం. అంటే ఏది అవసరం ఖర్చు పెట్టాలి, ఏది అనవసరం ఖర్చు పెట్టకూడదు అనే దాని మీద ఒక అవగాహన, ఇలాంటి అలవాటు చేసే వృత్తి ఉద్యోగ ఫలితాల్లో మంచి ఫలితాలు అనేవి తగ్గుతాయి. అలాగే ఇంటి సంపాదన పెరుగుతుంది. అలాగే అన్ని రంగాల వారికి కూడా వాళ్ళు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగాల్లో ఆశించిన అభివృద్ధి అనేది తప్పకుండా వీళ్ళు సాధించడం అనేది జరుగుతుంది. అలాగే మీరు మీ సంతాన విషయాల్లో వాటిల్లో కూడా మంచి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆర్థికపరమైన స్థితి ఎప్పుడైతే మెరుగుపడుతుందో కుటుంబాల్లో కూడా సంతోషకరమైన వాతావరణము, ఉద్యోగ విషయాల్లో కూడా ఎప్పటి నుంచో సరైన సహకారాలు అవి రావడం లేదు. కోర్టు పరంగా ఏమైనా ఇబ్బందులు పడి కోర్టుల్లో ఏమైనా వ్యవహారాలు ఏమైనా ఉన్నా కూడా కొలిక్కి రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ముఖ్యంగా ఎవరైతే స్వయం వృత్తులు చేస్తున్నారో, అలాగే ఇంజనీరింగ్లు, ఐటీ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు, న్యాయవాదులు ఇలాంటి వాళ్ళందరికీ, అలాగే రైస్ మిల్లులు, రైస్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, కర్మాగారాల్లో నడిపే వాళ్ళు, ఈ టెక్నికల్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండూ కూడా ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా మంచి సమయంగా ఇక్కడ మనం చెప్పవచ్చు. అలాగే ద్వితీయ స్థానమందులు ఎప్పుడైతే శని భగవానుడు స్థానరీత్యా సామాన్యమైన ఫలితాలనే ఇక్కడ ఇవ్వడం అనేది ఇక్కడ మనకి జరుగుతుంది. కాబట్టి కాస్త నెమ్మదిగా ఏమవుతుంది అంటే ఈయన కూడా ఈయన ప్రయాణం అనేది అందరికీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈయన కూడా శుభ ఫలితాలకి ఇస్తూ మధ్య మధ్యలో మనకి మంచి విజయ అవకాశాలను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ప్రతి పనిలోనూ కూడా ఎలా ఉంటుంది అంటే ఒక క్రమబద్ధీకరణతో, ఒక క్రమశిక్షణతో ప్రతి పనిని కూడా పూర్తి చేసుకుని ఏ పని చేయాలన్నా కూడా ముందు వెనక ఆలోచించుకుని తెలివితేటల్ని ఉపయోగించుకుని మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు శుభ ఫలితాలని ఎక్కువగా పొందడము, అలాగే గత కొంతకాలంగా ఏమైనా అప్పులు కానీ అలాంటివి చేస్తుంటే అప్పులు తీరడం, ఆరోగ్య సమస్యలు తగ్గడం, విద్యార్థి చదువు విషయాల్లో అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా ఇంట్లో శుభ కార్యక్రమాలు చేయడం ఇలాంటివన్నీ కూడా
జరిగే అవకాశం మకర రాశి వాళ్ళకి కనబడుతుంది. అలాగే సినీ, కళా, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయి. వీళ్ళు ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం మాత్రమే ఉంది కానీ వీళ్ళకి మిగతా అంతా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అయితే వీళ్ళకి ఈ మకర రాశి వాళ్ళు మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా, అంటే వీళ్ళకి ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం అనేది ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం, సంధ్యా సమయాల్లో శివాలయం దర్శనం చేసుకోవడం, సోమవారం నాడు గుళ్ళో కానీ మనకి అంటే దగ్గరలో మనకి శివాలయం ఉంటే శివాలయంలో ప్రతిరోజు అంటే ప్రతి వారము కూడా వీళ్ళు అభిషేకం చేయించుకోవడం, ఆవు పాలతో అభిషేకం కానీ లేకపోతే వాళ్ళు గుళ్ళో ఎలా అభిషేకం చేస్తారో అలా అభిషేకం చేయించుకోవడం పూర్వంగా. అంటే ఎలా అంటే ఒక్కోసారి మామూలుగా చిన్న చిన్న గుళ్ళల్లో అనుకోండి మామూలుగా పోసేస్తారు, అలా కాకుండా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఉంటుంది కాబట్టి అక్కడ రుద్రాభిషేకం చేయించుకోవడం, ప్రతిరోజు సంధ్యా సమయంలో శివాలయ దర్శనం చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అమ్మ, మరి ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభరాశిలోకి మనకి ముందుగా కుంభరాశికి రాశ్యాధిపతి వచ్చి శని భగవానుడు. కుంభరాశిలోకి మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభద్ర 1-2-3 పాదాలు మనకి ఈ యొక్క కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశికి రాశ్యాధిపతి అయిన శని భగవానుడు జన్మలోనే సంచారం. అయితే క్రోధినామ సంవత్సరంలో ఈ యొక్క వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకుంటే ఆదాయం 14, వ్యయం 14 కుంభరాశి వాళ్ళకి. అలాగే రాజ్యపూజ్యం 6, అవమానం 1. అంటే గతంలో వీళ్ళు ఎవరైనా కాస్త అవమానాలకు గురి అయినా కూడా ఈ సంవత్సరం వాటి నుండి బయటపడడం అనేది జరుగుతుంది. అయితే కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే మే 1 నుండి కూడా సంవత్సరాంతం వరకు కూడా చతుర్థ స్థానంలో గురువు సంచారం చేయడం, అలాగే శని భగవానుడు సంవత్సరం అంతా కూడా జన్మలో సంచారం చేయడం, అలాగే రాహుకేతువులు ఇద్దరూ కూడా మనకి ద్వితీయ అష్టమ స్థానములందు సంచారం చేయడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అయితే ఎప్పుడైతే చతుర్థ స్థానం ముందు గురువు ఉండడం వల్ల వీళ్ళకి ముఖ్యంగా కొత్త ఇళ్ళు కొనడం, కట్టడం ఇలాంటివి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతి పనికి కూడా అంటే ఒక స్థిరాస్తి ఏర్పరచుకుంటారు కానీ దానికోసం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళు ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. ఉద్యోగ విషయాల్లో కూడా కాస్త వీళ్ళకి ప్రమోషన్ల ద్వారా కావచ్చు, వీటి ద్వారానే కాస్త బదిలీలు అనేవి తప్పవు. అలాగే బంధువులకి మిత్రులకి దూరంగా గడపాల్సి వస్తుంది. అలాగే ఒక్కోసారి వీళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఒంటరిగా ఉండడం వల్ల నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత చేస్తున్నాను, నాకు సమయానికి ఎవరు దగ్గర లేరే అనే ఒక రకమైన భావన అనేది ఇక్కడ ఉంటుంది. అలాగే గృహ నిర్మాణాలు చేయడం లేదా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఆసక్తి చూపించడం అనేది జరుగుతుంది. ఉద్యోగస్తులు స్థాన మార్పులు, పని ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా వీళ్ళకి ప్రభావం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ మెడిటేషను, యోగా, ఆధ్యాత్మిక చింతన వీటితో కాలక్షేపం ఎక్కువ చేస్తూ ఇక్కడ ఏమవుతుందంటే దీంతో పాటుగా వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా వీళ్ళు రెండింటినీ కూడా చూసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే బంధువులు మరియు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎక్కువగా కాలం గడపడం, లేదా వాళ్ళతో అనవసరమైన గొడవలకి వాటికి ఉండకుండా ఉండడం ఇలాంటివి చూస్తూ ఉంటారు. ప్రయాణాల్లో కాస్త చిన్న చిన్న అవరోధాలు, కాస్త ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. ప్రతి పనిని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలి. అలాగే తల్లితో ఉండే ఏవైతే సత్సంబంధాలు ఉన్నాయో అంటే తల్లితో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది. అలాగే స్థాన మార్పు, గృహ మార్పు ఇలాంటివి చేయడం లేదా ఏదైనా ఇల్లును కొనుగోలు చేయడం ద్వారా మార్పు చెందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ శని భగవానుడు స్వక్షేత్రంలోనే ఉన్నాడు. వీళ్ళకి ఏనాడు శని యొక్క ప్రభావం అనేది ఉంది కాబట్టి ఏ రాశిలో వారికి ఏ వృత్తి వారికైనా సరే ఏనాడు శని ప్రభావం ఉంది కాబట్టి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తాయి. అయితే వ్యాపారంలో కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. వైద్యుల సహాయం కొరకు కూడా కాస్త మధ్యలో ఈ యొక్క వైద్యశాలను సంప్రదించడము ఇలాంటివి ఉంటాయి. అయితే ఇక్కడ మీ ఏదైతే ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయో ఉద్యోగాల్లో స్థిరత్వం అనేది కనబడుతుంది. వృత్తిపరంగా కానీ చూసుకుంటే కొంత కొంత ఎదుగుదల కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా కొంతవరకు మీకు అనుకూలతనిస్తాయి. అలాగే మీరు హాయిగా నేను ఒక లగ్జరీ లైఫ్ని అనుభవించాలి అని అనుకుంటున్నారో దానికి సంబంధించిన ధనాన్ని ఏదైతే ఉందో ఆ ధనాన్ని పొందడానికి కాస్త ఆలస్యం అవ్వడం అనేది జరుగుతుంది.
అలాగే గృహ నిర్మాణ సమయాల్లో సంపాదించే ఏదైతే డబ్బు ఉందో అవన్నీ కూడా, అంటే వీళ్ళు చేసే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే ఏవైనా వేరే వ్యాపారాల్లో చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఆ ఆదాయాలు వీళ్ళు దొంగల పాలవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి విలువైన వస్తువులు, నగదు అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ యొక్క చేపలు పడతారే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం గతం కంటే కూడా మంచి ఫలితాలు లభించడము, అలాగే ఇక్కడ ధాన్యం కొనుగోలు వ్యాపారస్తులు మిశ్రమ ఫలితాలు పొందడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. మొత్తానికి ఈ యొక్క స్థిర చరాస్తులు, వ్యాపారాలు, గృహ నిర్మాణం మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిలోనూ కూడా మంచి ఫలితాలు లభించడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ప్రతి పనిలోనూ, వృత్తిలోనూ, ఉద్యోగంలో, వ్యాపారంలోనూ ముందడుగు వేయడానికి సకల విధాలుగాను వీళ్ళు ప్రయత్నించడం అనేది వీళ్ళకి జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎప్పుడూ కూడా ఈ యొక్క దైవారాధనకు దూరంగా ఉండాలనుకోవడం కానీ, దైవారాధన చేయకుండా ఏదో దీపం పెట్టి వచ్చేస్తున్నామని కాకుండా ఒక ప్రతిరోజు ఈరోజు 8ంటికి పెడితే రేపు కూడా 8ంటికే పెట్టాలి. ఆ విధంగా పెట్టి ఒక సమయ పాలన అనేది మీరు వేసుకోవడం ద్వారా మీ యొక్క ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఆరా ఉందో ఆ ఆరా పోయి పాజిటివ్ ఆరా రావడం అనేది మొదలు పెడుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా తప్పకుండా దుర్గా ఆరాధన చేయడం, అలాగే లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం, ప్రతి బుధవారం నాడు కూడా గోవు దగ్గరికి వెళ్ళి అన్ని పెసలు లేదా తోటకూర ఇలాంటివి పెట్టడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. అమ్మ, ఈ సంవత్సరం మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశికి రాశ్యాధిపతి వచ్చి గురువు. ఈ మీనరాశిలోకి పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాలు మనకి ఈ మీనరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. మీనరాశి వాళ్ళకి కూడా ఏనాడు శని అనేది ప్రారంభమైంది. వీళ్ళకు కూడా మే 1వ తేదీ నుండి ద్వితీయంలో ఉన్న గురువు తృతీయ స్థానంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళకు కూడా జన్మలో రాహు యొక్క సంచారము, అలాగే సప్తమంలో కేతు యొక్క సంచారం మీనరాశి వీళ్ళకి వ్యయ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారము, వీళ్ళకి మెయిన్ గ్రహాల యొక్క గ్రహస్థితిని చూసుకుంటే ఈ విధంగా ఉన్నప్పుడు ఈ రాశి వాళ్ళకి ఈ యొక్క ఎప్పుడైతే ఈ బృహస్పతి అయిన గురువు జన్మరాశి నుండి 3వ స్థానంలోకి అంటే వృషభంలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది. ఎప్పుడైతే మీనరాశి వాళ్ళకి ఈ యొక్క తృతీయంలోకి గురువు వెళ్తున్నాడో కొన్ని రకమైన సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది మీనరాశి వాళ్ళు. అంటే కొన్ని రకాల అడ్డంకులు, అనవసరంగా కొన్ని ఇబ్బందులు, వ్యాపారపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు, కొన్ని రకాలైన ఇబ్బందులు, ధన నష్టము ఇలాంటివి కూడా వీళ్ళకి ఈ సమయం అనేది కాస్త వీళ్ళకి అంత పెద్దగా అనుకున్నంత విధంగా ఉండదు. అలాగే ఉద్యోగస్తులు పై అధికారులతోనూ, ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగస్తుల వారికి యజమానుల నుండి అంటే పై అధికారుల నుండి, తోటివారి నుండి కూడా సమస్యలు ఎక్కువగా ఉంటుంది. వాళ్ళని కాస్త ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ముఖ్యంగా తృతీయ స్థానంలో ఎవరైతే తృతీయ స్థానంలో ఈ యొక్క గురువు ఉన్నాడో సాధారణంగా సోదర స్థానంగా చెప్తాం. కాబట్టి ఇక్కడ స్నేహితుల నుండి, సోదరుల నుండి సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి పాడైపోకుండా ఎప్పటికప్పుడు వాటిని కృషి చేసుకుంటూ ఉండాలి. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాస్త దైవ బలాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైతే దైవ బలాన్ని పెంచుకున్నారో కొంత అనుకూలంగా దాన ధర్మాలు చేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత దూర ప్రయాణాలు, అంటే ఇప్పుడు మనం ఏదైనా దూర ప్రయాణాలు అంటే తీర్థయాత్రలు అలాంటివి చేస్తూ ఉండడం అలాంటివి కనపడుతూ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి జన్మ సప్తమ రాశుల్లో ఈ యొక్క రాహుకేతుల యొక్క సంచారం అనేది కనబడుతోంది. కాబట్టి వృత్తి వ్యాపారాల్లో సామాన్యంగా ఉంటుంది. వైద్య వృత్తి వారికి మనకి ఈ యొక్క ఆయుర్వేదం ఉంటుంది కదా, ఆయుర్వేదం వాళ్ళకి ఈ కంపెనీలు, తోలు ఉత్పత్తి, అలాగే అంటే విషమాపక ఔషధాల సంస్థలకి, తయారీ సంస్థలు, పరధాన్యాలు, మత్స్య మాంసము ఉత్పత్తులు చేసే వాళ్ళు ఉంటారు కదా, మనకి ఫిష్ అలాంటివి కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ కింద ఉంటాయి. అలాంటివి ఇలా సేకరించే వారికి, అలాగే జూదము, వ్యభిచార గృహాలు సందర్శించే వారికి, చీకటి మార్గాల ద్వారా డబ్బులు, అంటే ఇప్పుడు వాటిలో ఎవరంటే స్మగిల్ గూడ్స్
అలా అంటారు. అలాగా వీళ్ళు డబ్బులు కూడా అడ్డదారిలో సంపాదిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి, నిజాయితీ లేని వారికి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బయటపడే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. అంటే రాజకీయ పరంగా కావచ్చు, సినీ రంగాల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా అప్పటికప్పుడు ఇంట్లో ఏదో తమ్మిని బిమ్మి చేసేసి ఇంట్లో ఏదో గడుపుకుంటూ వచ్చేస్తున్న వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ సమయం ఇలాంటిది అంటే ఒరిజినాలిటీ అనేది బయటపడుతుంది. అలాగే సప్తమ స్థానం ముందు కేతు యొక్క ఫలితాలు కాస్త కొంచెం ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో బయటపడడం అనేది జరుగుతుంది. అలాగే మానసిక పరంగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కాస్త ఆధ్యాత్మిక చింతన, కాలినడకన ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉండడం, లేదా ఏదైనా సేవలు ఎక్కువగా చేస్తూ ఉండడం, ఇలాంటివి చేయడం ద్వారా కూడా మంచి అనుభవాన్ని పొందడం. దీంతో పాటుగా ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళడం, ఆంజనేయ స్వామి గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం, హనుమాన్ చాలీసా కానీ, సుందరాకాండ కానీ పారాయణ చేస్తూ ఉండడం, ఇలాంటివి చేయడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు ఇక్కడ గోచరించడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే పెద్దలు ఉన్నారో పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించడం, వీళ్ళకి ఏనాటి శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి వీళ్ళు ప్రయత్నపూర్వకంగా ఏమైనా సేవా కార్యక్రమాలు చేయడం. విద్యార్థులకు మాత్రం మంచి శ్రద్ధ అనేది అవసరం. సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి కాస్త మధ్యలో కొంత వ్యతిరేక ఫలితాలు ఉండవనే కనబడుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళు ప్రతిరోజు కూడా శివారాధన చేసుకోవడం. మీనరాశి వాళ్ళు ముఖ్యంగా అందరూ మీనరాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శని భగవానుడికి జపం చేయించుకోవడం, అనుష్ఠానం చేయించుకోవడం. అలాగే అనుష్ఠానం చేయించుకున్న తర్వాత దశాంశం మనకి తర్పణాలు, హోమాలు, దానము ఇలాంటివి చేయడం ద్వారా ఈ ఏనాడి యొక్క శని ప్రభావం ఏదైతే ఉందో ఆ ఏనాడి యొక్క శని ప్రభావం అనేది ఖచ్చితంగా తగ్గడం అనేది జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఇటువంటి ఫలితాలు చేసుకోవడం ద్వారా తప్పకుండా శుభ ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. మరిన్ని మంచి వీడియోల గురించి చూస్తూనే ఉండండి వైబ్రెంట్ భక్తి ఛానల్. నమస్తే.